హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకొని చదువు మీకు వినిపిస్తున్నాను. హాయ్ మ్యామ్, నమస్తే. మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టనందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు రాసిన ఈ అందమైన అద్భుత స్టోరీలోకి వచ్చేస్తే, కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట. తల్లి పాడుతున్న సుప్రభాత వినగానే నిద్ర లేచి 6:30 అవటంతో లేచి బాల్కనీలోకి వెళ్ళి చుట్టూ చూస్తూ ఆలోచనలో ఉన్న ఆర్య ఫోన్ రింగ్ అవటంతో కాల్ లిఫ్ట్ చేసి, నేను గంటలో వస్తాను అని రెడీ చేసి ఉంచండి అని కాల్ కట్ చేసి వర్కౌట్ చేస్తున్నాడు. వర్కౌట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి రాయల్ బ్లూ సూట్తో స్టైల్గా ఫోన్ మాట్లాడుతూ కిందకు దిగుతున్న కొడుకుని చూసి మురిసిపోయింది యశోద. కిందకు వస్తూ, గుడ్ మార్నింగ్ మామ్ అన్నాడు ఆర్య. గుడ్ మార్నింగ్ ఆర్య, రా టిఫిన్ తినవా అంది యశోద. లేదు మామ్, టైం లేదు, మీటింగ్కి వెళ్ళాలి అన్నాడు ఆర్య. ఓ నిమిషం ఆగు అని మంగా అని పిలిచింది. మంగ టిఫిన్ ప్లేట్ తీసుకొని వచ్చింది. మంగ దగ్గర ప్లేట్ తీసుకొని ఆర్యకి తినిపించడం స్టార్ట్ చేసింది యశోద గారు. వద్దు వద్దు అంటూ అమ్మ తినిపించరా టిఫిన్ తిన్నాడు ఆర్య. వాళ్ళిద్దరిని చూస్తూ, ఏమిటి యశోదా, నీ కొడుకు చిన్న పాపాయి అనుకుంటున్నావా అంటూ అక్కడికి వచ్చింది ఆర్య నానమ్మ భారతమ్మ. ఆర్య నవ్వుతూ, ఏం డార్లింగ్, నీ గోరుముద్దలు తినలేదనేగా అన్నాడు. అవునరా మనవడా, మర్చిపోయాను, ఇంతకీ పెళ్లి సంగతి ఏం చేశావు అన్నారు భారతమ్మ గారు. నానమ్మ, నేను పెళ్లి చేసుకోను అని ఇప్పటికీ నీకు చాలాసార్లు చెప్పాను. నా దగ్గర పెళ్లి టాపిక్ తీసుకుని వస్తే నేను అసలు ఇంటికే రాను అన్నాడు ఆర్య. ఇంటికి రాను నా ఆర్య మాట విని యశోదా గారు, అత్తయ్య ఇప్పుడు ఆర్యకి పెళ్ళికి తొందర ఎందుకు, వాడికి నచ్చినప్పుడు చేసుకుంటాడు అంది యశోద. ఇంకా నీ కొడుక్కి పెళ్ళైనట్లే అని ఆర్యను చూసి, ఎవరిని ఎక్కడ నొక్కాలో బాగా తెలుసురా అని అన్నారు. మీ స్వీట్ నానమ్మ అని ముద్దు పెట్టుకొని బాయ్ మామ్ అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్లో సీఈఓ గారు వస్తున్నారో అని ప్యూన్ చెప్పగానే అందరూ గుంపులుగా మాట్లాడుకుంటున్న వాళ్ళు ఎవరి సీట్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆఫీస్లో ఎంటర్ అయిన ఆర్యాను చూస్తూ ఇంటి దగ్గర చూసిన ఆర్య, ఆఫీస్లో చూసిన ఆర్య ఒక్కరేనా అనే డౌట్ వస్తుంది. చాలా సీరియస్ లుక్తో ఎంటర్ అయిన ఆర్యను చూసి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయారు. ఆ అమ్మాయిలైతే ఓరగా చూస్తూ, ఎంత అందంగా ఉన్నాడురా బాబు, కనీసం అందాన్ని చూడటానికి అవకాశం కూడా లేకుండా చేస్తున్నాడు అనుకున్నారు. అబ్బాయిలైతే ఆర్య సార్ ఒక్క ఛాన్స్ ఇస్తే రెచ్చిపోతారు ఈ అమ్మాయిలు. ఆర్య సార్ సీరియస్గా ఉండటం వల్ల మనం సేఫ్, మనకి ఛాన్స్ ఇచ్చేవారు ఉన్నారు అని అనుకున్నారు. డోర్ నాక్ చేసిన సౌండ్కి, రారా నీకు పర్మిషన్ ఎందుకు అన్నాడు నవ్వుతో ఆర్య. నీ మూడ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు బాబు, అందుకే నా సేఫ్టీకి డోర్ నాక్ చేయటం అన్నాడు నవ్వుతూ శౌర్య. నీకు బాగా తెలివితేటలు ఎక్కువయ్యారా అన్నాడు. అదంతా మీ చెల్లి సావాస దోషం అన్నాడు ఆర్య. సీరియస్ అవ్వకపోతే ఒకటి చెప్తా అన్నాడు. ఆహా, కాల్ ఎవరు చేశారా? అమ్మ నానమ్మ, ఎవరు చేస్తే ఏంట్రా, నీ పెళ్ళి కోసమే కదా. వాళ్ళకంటే తెలీదు, నీకు అన్నీ తెలిసి నన్ను పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతున్నారా? తెలుసు కాబట్టి అడుగుతున్నా. నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిన అమ్మాయి కోసం నువ్వు పెళ్లి చేసుకుంటా ఉంటావా అన్నాడు శౌర్య. ఎనఫ్ శౌర్య, ఎనఫ్. అది నన్ను మోసం చేసిందంటే నేను నమ్మను. ఇంకా ఆ టాపిక్ వదిలే, మీటింగ్ టైం అవుతుంది, లెట్స్ గో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆర్య. ఆర్యను చూస్తూ, నీలాంటి ప్రేమకుని వదులుకున్న ఆ అమ్మాయి ఎవరు కానీ చాలా దురదృష్టవంతురాలు అని అనుకొని మీటింగ్ హాల్కి వెళ్ళిపోయాడు. ఆర్య మీటింగ్కి వెళ్ళి కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పటికి ఆర్య క్యాబిన్లో శశికళ ఉంది. ఏరా శశి, లంచ్ తీసుకొని వచ్చావా? అన్నయ్య, ఉదయం నుంచి నిన్ను చూడలేదు. నేను లేచేటప్పటికి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావని అమ్మ చెప్పింది. ఉండు, శౌర్యని పిలుస్తా అని అంటూ ఉండగా శౌర్య లోపలికి వచ్చాడు. ఏంట్రా శశి వచ్చింది అని చెప్పకుండానే ఊడిపడ్డావు అన్నాడు. మాకలా వైబ్రేషన్ వస్తుందిరా, నా శశి డార్లింగ్ రాగానే అన్నాడు శౌర్య కొంటిగా చూస్తూ. అర్జెంటుగా అమ్మతో మాట్లాడి మీ పెళ్లి చేయాలి అన్నాడు నవ్వుతూ. నేను రెడీ బావా, కానీ మీ చెల్లె రెడీగా లేదు అన్నాడు శౌర్య. ఎందుకురా, ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం నాకు తెలుసు, అది రీజనబుల్ అని నేను శశిని ఫోర్స్ చేయలేదు అన్నాడు. శౌర్యని ఆగు అంది శశి. నువ్వు చెప్పరా, ఏంటి ప్రాబ్లం అన్నాడు ఆర్య. అది నువ్వేరా, నీ పెళ్లి చేసుకునే వరకు ఆగాలి అని శశి అనుకుంటుంది అన్నాడు శౌర్య. అవునా అవునా శశి అన్నాడు ఆర్య. అన్నయ్య, అమ్మా నాన్న లేని నన్ను నీ సొంత చెల్లెల్లాగా ఆ ఇంటి బిడ్డగా పెంచారు.
నువ్వు హ్యాపీగా లేకుండా నేను ఎలా హ్యాపీగా ఉంటానో అంది శశి. నా సంగతి తెలిసి కూడా ఎలా అంటున్నావురా? నీవు కూడా ఇంకా పెళ్ళి వద్దు అంటే అమ్మ ఇంకా బాధపడుతుంది అన్నాడు. అది కాదన్నయ్య, నువ్వు అని చెప్తూ ఉండగా నా పెళ్ళే కదా చేసుకుంటా, కానీ టైం ఉంది, ఈ లోపల నీ పెళ్లి జరగాలి అంతే ఫైనల్ అన్నాడు. శశి నవ్వుతూ సరే అయితే రా భోజనం చేయరా అన్నం కలిపి తినిపించింది. నీ పని బాగుందిరా, ఇంట్లో అమ్మ ఇక్కడ చెల్లి అన్నాడు. కుళ్ళుకోకురా దిష్టి తగులుతుంది అన్నాడు. లంచ్ చేసి శశి ఇంటికి, ఆర్య శౌర్య ఆఫీస్ వర్క్లో బిజీ అయ్యారు. పిఏకి ఇంటర్వ్యూ ఎప్పుడు అన్నాడు ఆర్య. రేపేరా? అవును, నీకు మీటింగ్ ఉంది అనుకుంటా, ఎలా అన్నాడు శౌర్య. నో ప్రాబ్లం, నేను చూసుకుంటా, అండ్ ముందు నువ్వు ఇంటర్వ్యూ చూసుకో, నెక్స్ట్ రౌండ్ నేను చూస్తా అన్నాడు ఆర్య. ఓకే అన్నాడు శౌర్య. ఆర్య ఇంటిలో యశోద టీ తీసుకొనిరా అని వస్తూ అన్నారు రామకృష్ణ గారు. యశోద టీ తెచ్చి ఇచ్చింది. ఇంకా ఆర్య రాలేదా అన్నారు. ఒరే రామకృష్ణ, నీకు ఆర్య ఆఫీస్కి వెళ్ళాడా వచ్చాడా అని, నీ భార్యకి తిన్నాడా పడుకున్నాడా అని, అంతేగాని ఎదిగిన పిల్లలు ఉన్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దాం లేదు అంది భారతమ్మ గారు. అది ఎలా అడుగునానమ్మా అంటూ వచ్చాడు ఆర్య. ఏంట్రా ఇది నువ్వేనా అంది భారతమ్మ. నేనే, కాకపోతే నా పెళ్లి కోసం కాదు, శశి పెళ్లి కోసం అన్నాడు ఆర్య. అవునరా, ముందు అమ్మాయి పెళ్లి చేయటం రివాజు, పెళ్ళికొడుకు కూడా రెడీగా ఉన్నారు, ఏమంటావు అంది భారతమ్మ. నేనేమంటానమ్మా, శౌర్య పేరెంట్స్ పిలిచి ముహూర్తాలు పెట్టిద్దాం అన్నారు. దేనికి ముహూర్తాలు అని అన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన రామకృష్ణ ఫ్రెండ్ ప్రభాకర్ గారు. రా ప్రభాకర్, రా నిషా అని మా శశి పెళ్లికి ముహూర్తాలు పెట్టిద్దామని అనుకుంటున్నాము, ఆ విషయం మాట్లాడుకుంటున్నాం అన్నారు రామకృష్ణ. శశిగా పెంచారు కదా, పెళ్ళి కూడానా, ఏదో సింపుల్గా చేసేయండి అంది నిషా. నిషా హోల్డ్ యువర్ టంగ్, ఇంకోసారి మా ఇంటి విషయాలు జోక్యం చేసుకుంటే బాగోదు అని అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆర్య. ప్రభాకర్ మనసు అదే అభిప్రాయం ఉంది, కానీ బయట పడలేదు. సారీ, ఏదో చిన్నపిల్ల అన్నాడు. ఇది పిల్లలాగే ఉండమను, శశి మా ఇంటి ఆడపడుచు, అంతేకాదు ఆర్యతో సమానంగా మా ఇంట్లో శశికి కూడా రైట్స్ ఉన్నాయి, అది తెలుసుకొని మసులుకుంటే మంచిది అన్నారు భారతమ్మ గారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యశోద కూడా టీ తెస్తా అని చెప్పి. అలా అనడంతో కొంచెం కోపం వచ్చినా ఇంటికి వచ్చిన గెస్ట్ని మాట్లాడకూడదు అని పంపించారు రామకృష్ణ గారు. కారులో కూర్చుని ఏంటి బేబీ అంత చెడగొట్టావు, ఆర్యతో నీ పెళ్లి కోసం మాట్లాడాలి అనుకున్నా అన్నాడు. నన్ను ఆర్య ఆఫీస్లో వర్క్ చేసేలా చూ డాడ్, ఆర్య నాకు కావాలి అంతే అంది నిషా. నేను అదే పనిలో ఉన్నాను అన్నాడు. నిషా ఆర్యతో డ్యూయెట్ పాడుకున్నట్లు కల్లో తేలిపోయింది. ఆర్తి కంగారు పడకు, ఈ జాబ్ నీకే వస్తుంది అన్నారు దేవిక. రావాలంటే 4 years నుంచి మీరే చూస్తున్నారు, ఇంకా మీ మీద డిపెండ్ అయ్యి ఉండలేను, రోహికి ఆపరేషన్ అయ్యి అమౌంట్ చూసుకోవాలి అంది ఆర్తి. నాకెవరూ లేరు ఆర్తి, నీవు రోహి వచ్చిన తర్వాతే నేను ఎలా ఉన్నా ఆపరేషన్కి అమౌంట్ నేను అరేంజ్ చేస్తా, నువ్వేం కంగారు పడకు, జాబ్ చేయాలి కాబట్టి చెయ్యి, ఇంటర్వ్యూకు టైం అవుతుంది, వెళ్ళు, ఆల్ ద బెస్ట్ అని చెప్పి పంపించారు దేవిక గారు. ఆర్తి ఇంటర్వ్యూకి వెళుతూ రోహి దగ్గరికి వెళ్ళింది. రోహి వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు. రోహి తల్లి, అమ్మ ఇంటర్వ్యూకి వెళ్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అంది ఆర్తి. ఓకే అమ్మా, నాన్నమ్మని కూడా జాగ్రత్తగా చూసుకుంటా, నువ్వు వెళ్ళు, ఆల్ ద బెస్ట్ అన్నాడు రోహి. ఏంట్రా నువ్వు నన్ను చూసుకుంటావా అన్నారు దేవిక గారు. నానమ్మా, నీవు అల్లరి చేయకుండా చూసుకుంటా అని అన్నాడు. మరి నేనే అల్లరి చేస్తున్నా అని నవ్వుతూ టైం అవుతుంది, వెళ్ళు ఆర్తి, జాగ్రత్త, టెన్షన్ పడకు అని జాగ్రత్తలు చెప్పి పంపించారు దేవిక గారు. ఓకే ఆంటీ అని ఆర్తి ఇంటర్వ్యూకి వెళ్తుంది. రోహిణ్ చూసి ముద్దు పెట్టుకుని మీ డాడీ ఎవరు అంటే చెప్పదు, ఆ రోజు నేను అక్కడ లేకపోతే ఊహించడానికి కూడా భయం వేస్తుంది అని అనుకొని నిన్ను చూస్తూ ఆర్యనే గుర్తుకు వస్తున్నాడు, నీకు ఆర్యకి ఏమైనా సంబంధం ఉందా, అది తెలుసుకోవటానికే ఆర్య కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళేలా చేశానో ఆర్తికి తెలియకుండా అని అనుకున్నారు. ఆర్తి ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆటో దిగింది. బిల్డింగ్ పై ఉన్న పెద్ద బోర్డును చూసి ఏ కంపెనీ అని చూసి ఇక్కడ నాకు జాబ్ వస్తుందా అని అనుకుంటూ దేవుని మనసులో ప్రేయర్ చేసుకుని లోపలికి వెళ్ళింది. ఇంటర్వ్యూ చేసే ప్లేస్కి వెళ్ళి అక్కడ అంతా చూస్తూ కూర్చుంది. ఒక గంటకి తన టర్న్ రాగా వెళ్ళి సెకండ్ రౌండ్కి సెలెక్ట్ అవ్వడంతో హ్యాపీగా ఫీల్ అయింది. అలా మొత్తం 5 rounds ఫినిష్ చేసుకొని లాస్ట్కి 4 members సెలెక్ట్ చేశారు. అందులో ఆర్తి ఒకరు. శౌర్య వచ్చి
పిఏ పోస్ట్ కాబట్టి సీఈఓ గారు పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తారు అని చెప్పి వెయిట్ చేయమని వెళ్ళిపోయాడు. అక్కడ అందరి మాటలను బట్టి సీఈఓ చాలా కోపం ఎక్కువ అని, వర్క్ విషయంలో చాలా హార్డ్గా ఉంటారు అని, అతని పిఏగా ఒక 4 months చేస్తే చాలా గ్రేట్ అని తెలిసింది ఆర్తికి. క్యాబిన్కి వచ్చిన ఆర్య శౌర్యాన్ని పిలిచి ఇంటర్వ్యూ ఎక్కడి వరకు వచ్చింది అని అన్నాడు. 4 members సెలెక్ట్ చేశా, నీవు ఫైనలైజ్ చేసి ఒకరిని సెలెక్ట్ చేయటమే అన్నాడు శౌర్య. ఓకే పిలువు అని చెప్పి వెయిట్ శౌర్య అన్నాడు సీసీ క్యామ్లో చూస్తూ. ఏంట్రా ఏమైంది అన్నాడు. పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది, ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయి, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాయి అన్నాడు. ఏంటి నువ్వు ఇంటర్వ్యూ తీసుకోకుండా సెలెక్ట్ చేస్తున్నావా అన్నాడు డౌట్గా. ఆ అమ్మాయిని తప్ప మిగిలిన వారిని పంపించు, వాళ్ళకి ఏం చెప్తావో నాకు అనవసరం, అండ్ నేను చెప్పినట్లు ఆ అమ్మాయికి అగ్రిమెంట్ మీద సైన్ తీసుకో అన్నాడు ఆర్య. ఆర్య ఏ విషయంలో అయినా పర్ఫెక్ట్గా ఉంటాడు, మరి ఈ అమ్మాయి విషయంలో అంటే ఈ ఆ అమ్మాయి ఒక్కరేనా అని ఆలోచిస్తూ ఆర్య అది అని అన్న శౌర్యాన్ని ఆపి, నీ అనుమానం నిజమే, నేను సీఈఓని తెలియనివ్వద్దు అన్నాడు ఆర్య. శౌర్య బయటికి వెళ్ళి అందరితో సీఈఓ గారు సీక్రెట్ ఇంటర్వ్యూ చేశారు అన్నారు. అందరూ ఏంటి సీక్రెట్ ఇంటర్వ్యూనా అని, ఎవరిని సెలెక్ట్ చేశారు అన్నారు. ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారు అని ఆర్తిని చూపించి చెప్పాడు శౌర్య. ఆర్తి కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళు. ఆర్తికి ముందు అర్థం కాలేదు, తను సెలెక్ట్ అయ్యాను అంటే తర్వాత హ్యాపీగా ఫీల్ అయింది. ఆర్తి దగ్గరికి వచ్చి, మిస్ ఆర్తి మీరు అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి, మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను పేపర్స్ తెప్పించి వస్తా అని ఆర్య దగ్గరికి వెళ్ళాడు శౌర్య. శౌర్య వెళ్ళేసరికి సీసీ క్యామ్ నుండి ఆర్తిని చూస్తూ ఉన్నాడు ఆర్య. ఆర్యను చూసి, ఏంట్రా నీలో ఇంకో ఆర్య కనిపిస్తున్నాడు, నేను ఎప్పుడూ చూడని ఆర్య అన్నాడు శౌర్య. నోరు మీరా అని నవ్వి, నేను చెప్తున్నట్లుగా రాసి సైన్ చేయించు అగ్రిమెంట్ మీద, అండ్ నేను సపరేట్గా కొన్ని చెప్తా, ఏం చేయాలో చెప్పాడు, అలా చెయ్యి అన్నాడు శౌర్యని. ఒరే పాపన్రా, అయినా అది చీటింగ్, నేను చేయను అన్నాడు శౌర్య. చెయ్యవా, సరే శశి కాల్ చేసి చెప్తా అన్నాడు. ద్రోహి అని పళ్ళు పటపటా కొరుకుతూ అగ్రిమెంట్ ప్రిపేర్ చేసి ఆర్తి దగ్గరికి వెళ్ళి చదివి సైన్ చేయమని అన్నాడు. పేపర్కి పిన్ చేయకుండా ఇచ్చాడు. ఒక్క పేపర్ చదువుతూ చదివిన పేపర్ శౌర్యకి ఇచ్చింది. గాలి ఎక్కువగా ఉండటంతో గాలికి పేపర్స్ ఎగిరిపోయాయని, ఆర్తి చదవాల్సిన పేపర్స్ ఎగిరి పేపర్స్ కలెక్ట్ చేసే టైంలో ఆర్య స్పెషల్గా రాయించిన పేపర్ కూడా తన దగ్గర ఉన్న పేపర్స్లో కలిపేశాడు ఆర్తి చూడకుండా. అన్నీ చదివి శౌర్య దగ్గర పేపర్స్లో కూడా సైన్ చేసింది. ముందే చదివి శౌర్యకి ఇచ్చిన పేపర్స్ కదా అని. ఆర్తి నీవు రేపటి నుండి ఆఫీస్కి రావచ్చు అని ఇప్పుడు ఇంటికి వెళ్ళమని చెప్పి ఆర్య దగ్గరికి వెళ్ళాడు శౌర్య. ఆర్తి పాపం తను ఏం చేసిందో తెలియక జాబ్ వచ్చిందని హ్యాపీగా ఇంటికి వెళ్ళింది. ఆర్య దగ్గరికి వెళ్ళిన శౌర్య, ఈడియట్, నా చేతి ఇలాంటి పని చేయించావు కదూ కాదు అన్నాడు. ఆర్య అగ్రిమెంట్ పేపర్స్ చూస్తూ చెప్తాను నీ పని అని అనుకుంటూ నవ్వుకుంటున్నాడు. శౌర్య వచ్చి ఆర్యను తిట్టుకొని వెళ్ళిపోతాడు. ఆర్య మాత్రం ఏం పట్టించుకోకుండా అగ్రిమెంట్ని చూసి నవ్వుకుంటూ, బేబీ ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ అని అనుకొని ఎవరికో కాల్ చేసి కొన్ని ఏర్పాట్లు చేయమని చెప్తాడు. సార్ ఆమెకి ఇష్టం లేకుండా అలా చేస్తే మాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అన్నాడు అతను. మీకేం ప్రాబ్లం రాదు, నేను చూసుకుంటా, అండ్ ఆర్తికి ఏం చెప్పకండి, నేను ఎలా చెప్తే అలా చేయండి, అండ్ ఏమీ డౌట్ రాకుండా చూసుకోండి, బీ కేర్ఫుల్ అన్నాడు ఆర్య. మీ మీద నమ్మకంతో చేస్తున్నాను సార్ అన్నాడు అతను. థ్యాంక్స్, నా మీద నమ్మకం ఉన్నందుకు మీకు ఎలాంటి ఇబ్బంది రాదు, నాది గ్యారంటీ అన్నాడు ఆర్య. ఓకే సార్, మేడం గారిని 10 o'clockకి ఇక్కడ ఉండేలా చూడండి, మన పని ఈజీ అవుతుంది అన్నాడు అతను. ఓకే షార్ప్ 10కి అక్కడ ఉంటావు అని కాల్ కట్ చేసి, ఆర్తి నన్ను తప్పించుకొని తిరగటం నీ వల్ల కాదు, ఏం చేస్తావో ఇప్పుడు నేను చూస్తా బంగారం అని నవ్వుకున్నాడు. ఆర్తి హ్యాపీగా ఇంటికి వెళ్ళింది. దేవిక ఆర్తిని చూసి, ఏంట్రా జాబ్ వచ్చిందా అన్నారు. ఆంటీ వచ్చింది అని అక్కడ జరిగిందంతా చెప్పింది. అంటే మీ సీఈఓ సీక్రెట్ ఇంటర్వ్యూ చేసుకొని నిన్ను సెలెక్ట్ చేశారా, అంటే నువ్వు మీ సీఈఓని చూడలేదా అంది దేవిక గారు డౌట్గా. లేదంటే జస్ట్ 10 minutes ముందు సీఈఓ ఇంటర్వ్యూ చేస్తారు అని చెప్పి సీక్రెట్ ఇంటర్వ్యూ అని నన్ను సెలెక్ట్ చేశారు. 2 years బాండ్ కండిషన్స్ పర్వాలేదు, ఒక్కటి ప్రాబ్లం, అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలంట, మేబీ మీటింగ్స్ ఉంటాయి కదా అందుకే సైన్ చేశా అంది ఆర్తి. ఓకే
ప్రాబ్లం ఏమి ఉండదు. మోస్ట్‌లీ అన్ని కంపెనీలకి అదే రూల్స్ కదా! మరి సీఈఓ ఎలాంటి వాడో తెలుసుకున్నావా? అన్నారు దేవిక గారు. ఆంటీ, వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్ అంటూ అంది ఆర్తి. ఆర్తి, నేను ఒక విషయం చెప్పాలి. రోహిణి యూఎస్ఏ తీసుకెళ్తాను. నా ఫ్రెండ్ డాక్టర్. ఓసారి టెస్ట్ చేసి ప్రాబ్లం ఏంటి, ఆపరేషన్ అవసరమా లేదా అని చెప్తా అంది. నిన్ను అడిగి ఎప్పుడొస్తామో చెప్తా అని చెప్పాను. ఏం చేద్దాం అన్నారు దేవిక గారు. ఆంటీ, నాకు రావటం కుదరదు కదా! మరి ఏం చేద్దాం? కనీసం 2 నెలలైన తర్వాత లీవ్ అడిగితే పర్వాలేదు. కానీ ఇప్పుడే ఎలా అంది ఆర్తి గాబరాగా. నువ్వు పని చూసుకో. నాకు రోహి అలవాటే కదా! నేను టెస్ట్ చేయించి ఎప్పుడు ఆపరేషన్ తెలుసుకుని వస్తాను. నువ్వు ఇక్కడ నీ జాబ్ సంగతి చూసుకో అన్నారు దేవిక గారు. సరే ఆంటీ, మరి ఎప్పుడు ప్రయాణం అంది ఆర్తి. రేపు ప్రయాణం. ఇప్పుడు నేను రోహి బయటకు వెళ్తున్నావు, నువ్వు రెస్ట్ తీసుకో అని రోహిని తీసుకుని బయటకు వచ్చారు దేవిక గారు. నానమ్మ, మనం ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు రోహి. మా ఫ్రెండ్ ఇంటికి. అక్కడ నీకు చాలామంది ఫ్రెండ్స్ అవుతారు అంది దేవిక గారు. దేవిక ఉద్దేశం ఒకసారి రోహిని ఆర్య ఇంట్లో అందరికీ చూపించాలి అని. ఆర్తి ఒకసారి ఆర్య ఫోటో పెట్టుకుని ఏడవడం చూసింది. అప్పటి నుండి రోహి తండ్రి ఆర్య అని దేవిక డౌట్. అందుకే బెంగళూరులో ఉన్న ఇక్కడ పని ఉంది అని తీసుకుని వచ్చి కావాలనే ఆర్య ఆఫీస్లో ఇంటర్వ్యూకి పంపించారు. ఆర్య ఇంట్లో భారతమ్మ గారు, యశోద గారు, రామకృష్ణ గారు హాల్లో టీవీ చూస్తున్నారు. అక్కడికి వచ్చిన దేవికను చూసి, రా దేవిక, ఎప్పుడొచ్చావు బెంగళూరు నుండి అన్నారు భారతమ్మ గారు. బాగున్నారా ఆంటీ? నేను వచ్చి 2 డేస్ అయింది. రేపు యూఎస్ వెళ్తున్నాను, చిన్న పని ఉంది, మీకు కనిపించి వెళ్దామని వచ్చాను అన్నారు దేవిక గారు. వచ్చి 2 డేస్ అయిందా? మరి వచ్చినట్లు కూడా తెలియదు. మరలా రేపు ప్రయాణమా అంది యశోద గారు. హాల్లో నేను ఒకరిని ఉన్నా, నాతో ఎవరైనా మాట్లాడండి, నేను చిన్నగా ఉన్నా కదా. నానమ్మ, నన్ను ఎత్తుకో అన్నాడు రోహి. అది చూశానురా, నీకోసం అడిగేలోపే నువ్వు ఆగలేకపోయావు అన్నారు రామకృష్ణ గారు. ఇలా ఒకసారి అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఈ బాబు ఎవరు దేవిక, నీ నానమ్మ అంటున్నాడు అన్నారు భారతమ్మ గారు. నా పేరు రోహి, నీ నానమ్మ మనవణ్ణి, మా అమ్మకి కొడుకుని అన్నాడు రోహి. వీడు అచ్చు మన ఆర్య చిన్నప్పుడు ఎలా మాట్లాడేవాడో అలాగే మాట్లాడుతున్నాడు కదా అత్తమ్మ అన్నారు యశోద. అవును నిజమే, ఇందుకే ఎవరు దేవిక అన్నారు రామకృష్ణ. అదే నీకు చెప్పాను కదా, 4 years బ్యాక్ ఒక అమ్మాయి చావు బతుకు మధ్య కనపడింది అని. ఆ అమ్మాయి బాబు అన్నారు దేవిక గారు. ఇందులో ఆర్య రావడంతో దేవిక గారు మాట్లాడటం ఆపి, ఆర్య ఎలా ఉన్నావు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు అన్నారు దేవిక గారు. ఆంటీ గారు, కంగారు పడకండి, సడన్గా మీకు పెళ్లి చేసుకుని నా భార్య ఇదిగో అని పరిచయం చేస్తా అన్నాడు ఆర్య. ఎప్పుడు పెళ్ళి అంటే కోపంగా చూసేవాడివి, ఈరోజు ఏంటి భార్య పెళ్ళి అంటున్నావు అన్నారు రామకృష్ణ గారు. దేవిక డౌట్గా ఆర్యను చూసింది. తనని చూస్తున్న రోహిని చూసి, ఎవరంటీ అన్నాడు ఆర్య. వెంటనే, నా పేరు రోహి, మా నాన్నమ్మ మనవణ్ణి, మా అమ్మకు కొడుకుని అన్నాడు. ఏంట్రా నా చిన్నప్పుడు డైలాగ్ నువ్వు చెబుతున్నావు అన్నాడు రోహిణి ఎత్తుకొని. ఆర్యకి రోహిణి ఎత్తుకోగానే ఏదో చెప్పలేని ఫీలింగ్ కలుగుతుంది. ఇంతలో రూమ్ నుండి బయటకు వచ్చిన శశి రోహిణి చూసి ఆర్య దగ్గర నుండి తీసుకుని, సో క్యూట్ అంది. యువర్ ఆల్సో సో క్యూట్, నిన్ను ఏమని పిలవను అన్నాడు రోహి. అత్త అని పిలవరా అంది. ఓకే అత్త, మనం ఆడుకుందామా అన్నాడు. ఓకేరా, నా రూమ్లో ఆడుకుందామని రోహిని తీసుకొని వెళ్ళిపోయింది. రామకృష్ణ గారు ఇంత సడన్గా యూఎస్ఏ ఎందుకు, బిజినెస్ మీదేమన్నా వర్క్ ఉందా అన్నారు. లేదు రామకృష్ణ, రోహి కోసం, వాడికి హార్ట్ ప్రాబ్లం ఉంది, లతా తెలుసు కదా నీకు, ఒకసారి చూపిద్దామని, సర్జరీ అవసరమైతే చేపిద్దామని అంది. అందుకే అర్జెంటుగా ప్రయాణం అన్నారు దేవిక గారు. అయ్యో దేవుడా, వాడికి హార్ట్ ప్రాబ్లమా అన్నారు భారతమ్మ గారు. యశోద గారికి అయితే తెలియకుండానే కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. ఏంటంటే రోహికి హార్ట్ ప్రాబ్లం ఏమన్నారు డాక్టర్ అన్నాడు ఆర్య. ఇక్కడ సర్జరీ పడుతుందని చెప్పారు, ఒకసారి లతా ఆంటీకి చూపించాలని డిసైడ్ అయ్యా, అందుకే రేపు ప్రయాణం అన్నారు దేవిక గారు. మరి రోహి వాళ్ళ డాడ్ అన్నాడు ఆర్య. తెలీదు ఆర్య, రోహి వాళ్ళ అమ్మని ఎవరో చంపబోతుంటే నేనే కాపాడాను, అప్పటికే ఆమె ప్రెగ్నెంట్. అతను చెడ్డవాడా అంటే కాదు అంటుంది, ఎవరో చెప్పు అంటే చెప్పదు. ఎందుకో ఆర్యకి ఆర్తి గుర్తుకు వచ్చింది. వెంటనే అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు ఆర్య. అది చూసి దేవిక గారికి ఇంకా డౌట్ ఎక్కువైంది, రోహి డాడ్ ఆర్య అని. వాళ్ళందరితో ఆడుకుని చాలా దగ్గర అయిపోయాడు చాలా కొద్ది టైంలో. ఇంకా వెళ్ళొస్తాం, రేపు ప్రయాణం కూడా అని అన్నారు దేవిక గారు. ఆర్య అక్కడ లేకపోవడంతో శశిని ఆర్య రూమ్ చూపించమని చెప్పాడు రోహి.
ఆర్య రూమ్కి వెళ్ళేసరికి ఆర్య ఆర్తి ఆలోచనలో ఉన్నాడు. రోహి వెళ్ళి ఆర్య అని కాళ్ళను గట్టిగా పట్టుకున్నాడు. రోహిని ఎత్తుకుని జాగ్రత్తలు చెప్పి కిందకు వచ్చి ఆంటీ ఏమైనా అవసరమైతే కాల్ చేయండి అని వదిలి దేవిక గారికి ఇస్తాడు. దేవిక గారు రోహి బై చెప్పి వెళ్ళిపోయారు. మరునాడు ఉదయం 8 గంటలకి ఫోన్ రావడంతో హాల్లోనే ఉంది ఆర్తి. హలో మేడం, నేను ఆఫీస్ నుండి కాల్ చేస్తున్నాను. మీరు 9:30 కల్లా మీరు ఆఫీస్లో ఉండాలి అని కాల్ కట్ చేశారు. అయ్యో రామా, అనవసరంగా జాయిన్ అయ్యాను అని దిగులుగా కూర్చుంది. ఆర్తిని చూసి ఏమైంది అన్నారు దేవిక గారు. ఆంటీ నేను ఆఫీస్కి వెళ్ళాలి, మీ ఫ్లైట్ ఈవినింగ్ కదా ఆంటీ, నేను వెళ్ళి మా సీఈఓ గారిని కలిసి పర్మిషన్ తీసుకుని త్వరగా వచ్చేస్తాను అంది ఆర్తి. ఓకేరా, నువ్వు కంగారు పడుకు, నువ్వు జాయిన్ అయ్యరా అన్నారు దేవిక గారు. రోహి ఇంకా పడుకుని ఉండటంతో వాడి నుదుటిపై ముద్దు పెట్టుకుంది. ఆర్తి రెడీ అయ్యి దేవిక గారికి చెప్పి ఆఫీస్కి వెళ్ళింది. పాపం ఆర్యకి నైట్ నిద్ర పట్టక ఉదయమే 8 గంటలకి ఆఫీస్కి వచ్చేశాడు. ఆర్తి వచ్చి రాగానే శౌర్యను కలిసి జాయినింగ్ రిపోర్టు సబ్మిట్ చేసింది. ఆర్తికి క్యాబిన్ చూపించి శౌర్య ఆర్య దగ్గరికి వెళ్ళాడు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అని అన్నాడు కోపంగా శౌర్య. అది నా నుండి దూరంగా వెళ్ళిపోవడానికి చూస్తుంది, అప్పుడు అదే చేస్తుంది, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. నువ్వు ఇక్కడ జరుగుతుంది ఎవరికైనా చెబితే మాత్రం నా సంగతి తెలుసు కదా, నా డెసిషన్ చాలా వైల్డ్గా ఉంటుంది అన్నాడు ఆర్య. ఆర్యను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శౌర్య. ఆర్తి క్యాబిన్లో సీఈఓ సార్ని అడిగి ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా అక్కడికి ఫ్యూన్ వస్తాడు. సీఈఓ సార్ మిమ్మల్ని కార్ పార్కింగ్ దగ్గరికి రమ్మని చెప్పారు అని అన్నాడు. ఆర్తి సరే అని కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళింది. ఆర్తి రాగానే ఆర్తి ముందు ఒక కార్ ఆగింది. డ్రైవర్ ఆర్తిని కారు ఎక్కమని సీఈఓ సార్కి మన వెనక వస్తున్నారు అని చెప్తాడు. ఆర్తి కార్ ఎక్కి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంది. రిజిస్టర్ ఆఫీస్కి రమ్మని చెప్పారు మేడం అన్నాడు డ్రైవర్. ఓకే అని ఫోన్ చూసుకుంటూ ఉండిపోయింది. డ్రైవర్ కార్ ఆపి ఆర్తిని దిగమని చెప్పాడు. ఆర్తి దిగి ఎదురుగా ఉన్న బిల్డింగ్ చూసి ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు అని డౌట్గా. అప్పుడే అక్కడికి ఒక అతను వచ్చి మేడం, నేను మీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను, ఈరోజు మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాం, సాక్షి సంతకం కోసం సీఈఓ సార్ మిమ్మల్ని పంపారు, మీరు వచ్చినందుకు థ్యాంక్స్ మేడం అన్నారు అతను. ఏంటి, నేను మీకు సాక్షి సంతకం కోసం ఇక్కడికి పంపారా, మరి సార్ రాలేదా అంది ఆర్తి. సార్కి అర్జెంట్ మీటింగ్ అంట మేడం, లేట్ అవుతుంది అని మిమ్మల్ని పంపుతున్నా అని చెప్పారు మేడం అన్నాడు అతను. ఆర్తికి ఏం చేయాలో తెలియక మన ఆఫీస్ అది సీఈఓ సార్ చెప్పారంటే ఏదైనా ప్రాబ్లం అయితే సార్ చూసుకుంటారో అని అనుకుని సరే సాక్షి సంతకం చేస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది. అక్కడికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వాళ్ళు సైన్ చేశారు మేడం, మీరు చేయండి అని అన్నాడు అక్కడ ఉన్న ఎంప్లాయ్. ఆర్తికి ఇంకా ఏం డౌట్ రాలేదు, ఓకే అని సైన్ చేసింది. తర్వాత మీ పని అయిపోయింది మేడం, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని డ్రైవర్ని పిలిచి ఇంటి దగ్గర దింపమని చెప్పాడు అతను. ఇంటికి పర్మిషన్ ఇచ్చారు అని చెప్పడంతో ఇంకా ఏం ఆలోచించకుండా వెళ్ళిపోయింది. పాపం ఆర్తి. ఆర్య ఏం చేశాడో తెలియక. ఆర్తి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు అక్కడే కార్లో ఉన్న ఆర్య కారు దిగి లోపలికి వెళ్ళి ఆర్తి సైన్ చేసిన పేపర్స్ తీసుకుని ఆర్య సైన్ చేశాడు. నాకు రేపటికి మా మ్యారేజ్ సర్టిఫికేట్ రెడీగా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన ఆర్తి లగేజ్ సర్తున్న దేవిక గారిని చూసి సారీ ఆంటీ, కనీసం లగేజ్ ప్యాక్లో కూడా మీకు హెల్ప్ చేయటం లేదు అంది ఆర్తి. ఆర్తి, నువ్వు నన్ను పరాయిలా చూస్తున్నావు, అందుకే నీకు గిల్టీ ఫీలింగ్. మీరు నా దగ్గరకు వచ్చే వరకు నేను ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని, మీరు వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నా. రోహిణ్ నా సొంత మనవడు అని అనుకుంటున్నా, నీకు అభ్యంతరం అయితే చెప్పు అన్నారు దేవిక గారు. అయ్యో ఆంటీ, నేను రోహి ఉన్నావంటే అది మీ వల్లే, మా మీద మీకు మాత్రం ఫుల్ రైట్స్ ఉన్నాయి అంతే ఆర్తి దేవిక గారిని హక్ చేసుకొని. ఆర్తిని ఎదుటిపై ముద్దు పెట్టుకుని నువ్వేం టెన్షన్ పడకు, రోహిణి పూర్తిగా ఆరోగ్యవంతుడిగా చేసే బాధ్యత నాది అన్నారు దేవిక గారు. థ్యాంక్స్ ఆంటీ అంది. ఇందులో దేవిక గారి ఫోన్ రింగ్ అవడంతో ప్యాక్ చెయ్యి ఇప్పుడే వస్తా అని ఆర్తికి చెప్పి బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేసి చెప్పు సూర్య అన్నారు. మేడం, అది ఈరోజు ఆర్య సార్కి ఆర్తి మేడంకి రిజిస్టర్ మ్యారేజ్ అయింది అన్నాడు. వాట్, రిజిస్టర్ మ్యారేజా? నువ్వు నిజంగా తెలుసుకుని చెప్తున్నావా అన్నారు దేవిక గారు. ఎస్ మేడం, కానీ రిజిస్టర్ మ్యారేజ్ అయిన సంగతి ఆర్తి మేడంకి తెలియకుండా చేసుకున్నారు అన్నాడు సూర్య. నాకు అర్థమయ్యేలా చెప్పు అన్నారు కొంచెం సీరియస్గా. ఎస్ మ్యామ్ అని రిజిస్టర్ మ్యారేజ్ ఎలా జరిగిందో మొత్తం చెప్పాడు సూర్య. నేను ఇక్కడ ఉండను, ఆర్తి ఒక్కతే ఉంటుంది, ఆర్తికి సెక్యూరిటీ అరేంజ్ చేయి, ఆర్తికి తెలియకుండా ఎక్కడ ఏం జరుగుతుందో నాకు ఎప్పటికప్పుడు చెప్పు అని అన్నారు దేవిక గారు.
కాల్ కట్ చేసి ఆర్తికి తెలియకుండా ఎందుకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు ఆర్య అని అనుకుని ఒక నిర్ణయం తీసుకుని ఆర్తి దగ్గరికి వచ్చి, ఆర్తి, ఇంత పెద్ద ఇంట్లో నీవు ఒక్కదాని ఉండటం కష్టం కదా, అందుకే నీకోసం ఒక ఫ్లాట్ చూసా, నీ ఆఫీస్కి దగ్గరలో ఫుల్ ఫర్నిచర్ అండ్ ఫుల్ సెక్యూరిటీ, నీ బ్యాగ్ కూడా సర్దుకో, ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు నేను అక్కడ దింపి మేము ఎయిర్పోర్ట్కి వెళ్తామని అన్నారు దేవిక గారు. థ్యాంక్స్ ఆంటీ, నిజంగా నాకు అమ్మా నాన్న ఉన్నా ఇలా ఆలోచించలేమో అనింది ఆర్తి. ఆఫీస్కి వచ్చిన ఆర్య చాలా హ్యాపీగా ఉన్నాడు. అది చూసి శౌర్య, చాలా హ్యాపీగా ఉన్నావు అనుకుంటా, మరి నీవు చీట్ చేసి పెళ్లి చేసుకున్నావు అని ఆర్తికి తెలిస్తే నిన్ను క్షమిస్తుందా, ఈ పెళ్ళి యాక్సెప్ట్ చేస్తుందా అన్నాడు శౌర్య. ఆ సంగతి నేను చూసుకుంటా, కానీ నిన్నే ఇంట్లో మాట్లాడా, నీకు సిస్కి పెళ్ళికి ముహూర్తం పెట్టమని వద్దు అని చెప్తా అన్నాడు ఆర్య నవ్వుతూ. ఒరే దుర్మార్గుడా, ఆర్తి లైఫ్తో ఆడుకుంటుంది సరిపోలేదా, నా లైఫ్తో కూడా ఆడుకుంటావా అన్నాడు శౌర్య. ఒరే నీకు తెలీదా, అది లేని ఈ 4 సంవత్సరాలు ఎంత నరకం అనుభవించానో, నన్ను చూస్తుంటే డెఫినెట్గా నన్ను వదిలి వెళ్ళిపోతుంది, అందుకే ఇలా అన్నాడు ఆర్య. అది కాదురా, మరలా మీ మధ్య ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వేమైపోతావు అని నా భయం అన్నాడు శౌర్య. నా ప్రాణమే ఆర్తి, అది నా దగ్గర ఉంటే నాకు ఏమీ అవ్వదు అన్నాడు ఆర్య శౌర్యాన్ని హగ్ చేసుకొని. సరేరా, నాకు వర్క్ ఉంది అని వెళ్ళిపోయాడు. ఆర్య ఫోన్లో ఆర్తి పిక్ చూసుకుంటూ, మై డియర్ బంగారం, ఈరోజు రెస్ట్ తీసుకో, రేపటి నుండి నీకు నా స్వీట్ టార్చర్ చూపిస్తా అని ముద్దు పెట్టుకుని రోహి గుర్తుకు రావడంతో దేవిక గారికి కాల్ చేశాడు. దేవిక గారు లిఫ్ట్ చేసి, చెప్పార్యా, నాతో ఏదైనా పని ఉందా అన్నాడు దేవిక గారు. లేదంటే ఫ్లైట్ ఎప్పుడు, ఎయిర్పోర్ట్కి వచ్చి ఒకసారి రోహిని చూడాలనుంది అన్నాడు ఆర్య. దేవిక గారు టైం చెప్పారు. ఓకే ఆంటీ, ఎయిర్పోర్ట్లో కలుస్తా అని కాల్ కట్ చేసి, ఎందుకు ఆర్తి కోసం ఆలోచిస్తే రోహి కోసం ఆలోచిస్తే ఆర్తి గుర్తుకు వస్తున్నారు నాకు అనుకున్నాడు. ఆర్తిని ఫ్లాట్లో దించి, నీకు ఇక్కడ ప్రాబ్లం ఏం రాదు, రోహికి నీ అవసరం ఉంటే చెప్తా అన్నారు దేవిక గారు. నేను కూడా ఎయిర్పోర్ట్కి వస్తా అంటే అంది. ఆర్య రోహిని ఎత్తుకొని, వద్దమ్మా, అక్కడికి వస్తే నువ్వు ఏడుస్తావు, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తా, అప్పుడు నాన్నమ్మ కూడా ఏడుస్తుంది అన్నాడు ఆర్తిని ముద్దు పెట్టుకొని. నేను చెప్పాలనుకున్నారా, నువ్వే చెప్పేశావు నా చిట్టి కన్నా అన్నారు దేవిక గారు. ఆర్తి కూడా నవ్వి రోహికి బై చెప్పింది. దేవిక గారు ఆర్తికి జాగ్రత్తలు చెప్పి రోహిని తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి ఆర్య పార్కింగ్ ప్లేస్లో ఉన్నాడు. రోహి ఆర్యని చూస్తే దగ్గరికి వచ్చాడు. మై హీరో అని ఎత్తుకొని, నాకు కాల్ చేయి అని ముద్దు పెట్టుకొని, ఆంటీ ఏదైనా అవసరమైతే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను అన్నాడు ఆర్య. తప్పకుండా ఆర్య అని బయ చెప్పి వెళ్ళిపోయారు. దేవిక గారికి రోహికి సెండ్ ఆఫ్ ఇచ్చి కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నిషా ఆర్యని పిలిచింది. ఇది ఇక్కడ ఉంది ఏంట్రా బాబు, బోర్, ఇప్పుడు దీన్ని ఎలా వదిలించుకోవాలి అనుకుని, హా నిషా ఏంటి ఇక్కడ అన్నాడు ఆర్య. ఆర్య, నా కోసం వచ్చావా, నేను ఈరోజు వస్తున్నాడని నీకెలా తెలుసు, డాడ్ చెప్పారా అని ఫుల్ స్టాప్ లేకుండా అంది. ఆర్య తనని వదిలి ఎక్కడ వదిలి వెళ్ళిపోతాడో అని. హలో, నువ్వు ఎక్కడికి వెళ్తే నాకెందుకు, అయినా నాకు పని లేదనుకుంటున్నావా, నిన్ను పికప్ చేసుకోవడానికి అంతలేదు బై అని కార్లో కూర్చొని డోర్ క్లోజ్ చేశాడు. ఆర్య, సారీ, నేను ఇక్కడ చూసి నా కోసం వచ్చావనుకున్నా, డైరెక్ట్ కార్ పంపలేదు, ప్లీజ్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా అంది నిషా. సీరియస్గా నిషాని చూసి ఫోన్ తీసి క్యాబ్ బుక్ చేసి, క్యాబ్ వస్తుంది వెళ్ళు, నాకు పని ఉంది, నువ్వు వెళ్ళే రూట్ వేరు నేను వెళ్ళే రూట్ వేరు బై అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిన ఆర్య వంక కోపంగా చూసి, చెప్తా, నీ వెనక తిరుగుతున్నాడనే కదా ఇంత పొగరు, ఈ నిషా కాపే హస్బెండ్కి ఆ మాత్రం పొగరుండాలి అనుకుని అప్పుడే అక్కడికి వచ్చిన కారును చూసి డ్రైవర్ని కిందకి దిగమని చెప్పి దవడపై చాచి కొట్టింది. ఎందుకు కొట్టినని తెలుసా అంది పొగరగా. తలదించుకొని, తెలియదు మేడం అన్నాడు లేట్గా వచ్చినందుకు. డ్రైవర్ని అక్కడే వదిలి కారు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయింది. డ్రైవర్ వెళ్ళిన నిషాని చూసి, డబ్బు పొగరు ఎవరు దించేవాడు వస్తాడో అని తిట్టుకొని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన నిషా హాల్లోకి రాగానే హాల్లో ఉన్న ఫ్లవర్ వాజ్ నేలకేసి కొట్టింది. ఆ సౌండ్ కిచెన్లో ఉన్న నిర్మల రూమ్లో నిన్న ఉన్న ప్రభాకర్ ఆ హాల్లోకి వచ్చారు. నిషాని చూసి, ఏంటి బేబీ ఏమైంది, ఢిల్లీలో నువ్వు వెళ్ళిన పని అవలేదా, ఎందుకంత కోపం అన్నారు ప్రభాకర్ గారు. ఆ ఆర్య అడుగడుగున నన్ను షేమ్ చేస్తున్నాడు, ఈరోజు లిఫ్ట్ అడిగితే చాలా పొగరుగా మాట్లాడాడు. డాడ్, మీకు చెప్పిన పని ఏం చేశారు, నేను రేపే ఆర్య ఆఫీస్లో ఉండాలి అన్న నిషా. కొంచెం కష్టం బేబీ, టైం పడుతుంది అన్నారు. ఎందుకు, మనకు ఆ కంపెనీలో షేర్స్ ఉన్నాయి కదా అంది నిషా.
నువ్వు అన్నది నిజమే, కానీ మనం షేర్స్ తీసుకున్నప్పుడే కంపెనీ వ్యవహారంలో మనం జోక్యం చేసుకుంటే మన షేర్స్తో మనకు సంబంధం లేదని పక్కా డాక్యుమెంట్స్ రాయించుకున్నారు అన్నారు ప్రభాకర్ గారు. అలా ఎలా రాశారంది నిర్మల. మన బేబీని ఆర్యాకిచ్చి పెళ్లి చేయాలి అని మన ప్లాన్ కదా, అందుకే ఎక్కడికి పోతాయి అని రాశా. ఇప్పుడు నిషా అక్కడికి వెళ్తే మన షేర్స్ మనకి దక్కవు. ఆయన బేబీ నువ్వు కంగారు పడకు, నీకు ఏదో ఒకటి చేసి ఆర్య ఆఫీస్కి పంపుతా అన్నారు. ఓకే డాడ్ అని తన రూమ్లోనికి వెళ్ళిపోయింది. మరునాడు ఉదయం ఆర్య అద్దంలో చూసుకుని, ఆర్య నీ బంగారం నేను చూసి ఎలా రియాక్ట్ అవుతుంది? చాలా రోజులకి నన్ను చూస్తుంది కదా, నన్ను గట్టిగా హ్యాక్ చేసుకుంటుందా? అంత అదృష్టమా నాకు. ఈసారి మాత్రం నేను వదిలే ప్రసక్తి లేదు. నా కౌగిల్లో ఉక్కిరి బిక్కిరి చేస్తా బంగారం. వస్తున్నా అని తనలో తనే నవ్వుకుని కిందకు వచ్చాడు ఆర్య. ఏంట్రా చాలా హుషారుగా ఉన్నావు, ఎక్కడికి? ఆఫీస్కినా? ఏదో గర్ల్ ఫ్రెండ్ని కలవటానికి వెళ్తున్నట్టు రెడీ అయ్యావు అన్నారు భారతమ్మ గారు. ఊరుకున్నత్తమ్మా, మీరు మరీను పెళ్లి చేసుకో అంటేనే పెళ్లి చేసుకుని అంటున్నాడు, వీడు గర్ల్ ఫ్రెండ్ అని ఏదేదో అంటున్నారు అన్నారు యశోద గారు. అప్పుడే అక్కడికి వచ్చిన శౌర్య అది విని, పాపం ఆంటీ మీకేంటి, అమ్మాయికి కూడా తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు మీ సుపుత్రుడు, ఈ సంగతి తెలిస్తే మీ అత్తాచి రియాక్షన్ ఏంటో అనుకున్నాడు మనసులో. ఆర్యనతో శౌర్యం చూసి, డార్లింగ్ బాగున్నావా అన్నాడు. నిన్ను చూస్తే నాకు ఏదో డౌట్ వస్తుంది అని టిఫిన్ తిని వెళ్ళు అన్నారు భారతమ్మ గారు. మై స్వీట్ నానమ్మ అనే ముద్దు పెట్టి, టైం లేదు రారా, శశి లేదు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది అని శౌర్యాన్ని లాక్కొని వెళ్ళిపోయాడు. ఈరోజు వీడు ఏదో తేడాగా ఉన్నాడే అనుకుని కిచెన్లోనికి వెళ్ళారు భారతమ్మ గారు. ఉదయమే లేచి రెడీ అయ్యి కిచెన్లోనికి వచ్చిన ఆర్తి, టిఫిన్ చెయ్యండమ్మా అని రెడీగా ఉంది అంది లక్ష్మి. థ్యాంక్స్ లక్ష్మి అని టిఫిన్ చేసి, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో అంది ఆర్తి. సరే అమ్మా అని లక్ష్మి వెళ్ళిపోయింది. ఆర్తి ఇంటిని లాక్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్లోకి వెళ్ళిన తన క్యాబిన్లోకి వెళ్ళింది. ఈ రోజైనా సీఈఓ సార్ కనిపిస్తారా అని అనుకుంటూ టేబుల్పై ఉన్న అన్ని రంగులు కలిపి ఉన్న గులాబీ పువ్వును చూసి, వావ్ ఎంత బాగున్నాయి. అన్ని గులాబీలకు ముద్దు పెట్టుకుని తనకిష్టమైన కలర్ ఎల్లో రోజుని తల్లో పెట్టుకుంది. ఆర్య తన క్యాబిన్ నుండి ఆర్తిని చూస్తున్నాడు నవ్వుకుంటూ. ప్యూన్ వచ్చి ఆర్తిని సీఈఓ సార్ పిలుస్తున్నారు అని చెప్పాడు. ఆర్తి సరే అని ఆర్య క్యాబిన్కి వెళ్ళి డోర్ నాక్ చేసింది. కమిన్ అన్నాడు ఆర్య. ఆర్య అటువైపు తిరిగి ఉండటం వల్ల ఆర్తి లోపలికి వచ్చి, గుడ్ మార్నింగ్ సార్ అంది. ఆర్తి ఆర్యనా సార్ నేను అని ఆర్యను చూసి, ఆర్య నువ్వు ఇక్కడ అంటే నువ్వే నా సీఈఓ అంది ఆర్తి. ఎస్ మై డియర్ పెళ్ళామా అన్నాడు. ఆర్తి ఆర్యన్ పెళ్ళామా? ఏం మాట్లాడుతున్నావు? అయినా నేను ఇక్కడ జాబ్ చేయను బై అంది కోపంగా. వెళ్ళిపోతున్న ఆర్తిని పట్టుకుని నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని, మై డియర్ భార్యమని నేను చెప్పింది విను, అప్పుడు మాట్లాడని ఎన్ని రోజులయ్యింది నిన్ను ఇలా దగ్గరికి తీసుకుని అన్నాడు ఆర్య ఇంకా గట్టిగా హక్ చేసుకుని. తడబడుతూ ఏదో చెప్తాను అన్నావు అంది. చెప్తా కానీ ఒక ముద్దు పెట్టవే బంగారం అన్నాడు ఆర్య. ఆర్తి గట్టిగా తోసి, నాకు దూరంగా ఉండు, ఏదో చెప్పాలన్నా త్వరగా చెప్పు, నేను వెళ్ళాలి. ఆర్తి డార్లింగ్ నీకు బాగా కంగారు ఎక్కువగానే ఉంది, ముందు కూర్చో అని చైర్లో కూర్చోబెట్టి చైర్పై చేతులు వేసి, అయ్యో మొగుడు తిన్నాడా లేదా అని అడగటం లేదు, ఇన్ని సంవత్సరాలు ఏమో ఉన్నాడు, బతికే ఉన్నాడా లేదా అంటూ ఉండగా ఆర్య నోటిపై చేయి వేసింది ఆర్తి. ఆర్తి చేపట్టుకుని, నాకే అవ్వదు మై డియర్ పెళ్ళం, నీవు నా పక్కనే ఉంటే అన్నాడు దగ్గరికి వస్తున్న ఆర్యను తోసి, ఇంకోసారి పెళ్ళాం తొక్క తోటకూర అన్నావంటే అసలు నేను నీకు పెళ్ళం ఏంటి అంద కోపంగా. నువ్వు కోపంగా ఉంటే నాకు ఇష్టం అని నీకు తెలుసు కదా, నువ్వు కోపంగా ఉంటే నేను ఏం చేస్తానో కూడా నీకు తెలుసు. ఏంటి చెయ్యినా అన్నాడు కొంటిగా చూస్తూ. ఆర్యన్ నేను వెళ్ళాలి, నేను ఇక్కడ ఉండను, అయినా నీకు నాకు పెళ్ళి ఎప్పుడు జరిగింది అంది. నాకు పియ్యగా ఎన్ని సంవత్సరాలు బాండ్ రాసావో అన్నాడు కూల్గా. అప్పుడు ఆర్తి సాయం చేసిన సంగతి గుర్తుకు వచ్చి 2 years అంది. అంటే నా పియ్యగా నువ్వు ఇక్కడే ఉండాలి కదా, మరి జాబ్ చేయను పోతా అంటావు అన్నాడు. ఆర్తి సైలెంట్ అయ్యి, ప్లీజ్ ఆర్యన్ నేను వెళ్ళాలి, నేను ఈ జాబ్ చేయలేను అంది. బాండ్ అంతా చదివే సాయం చేసావు కదా అన్నాడు. హా అని డౌట్గా చూసి, ఏం చేశావు అంది. నా పెళ్ళం చాలా తెలివైంది నాకు తెలుసు అని బుగ్గపై ముద్దు పెట్టాడు. కోపంగా చూసిన ఆర్తిని చూసి, నీకు ఎంత కోపం వస్తే నేను అంత హ్యాపీ, ఏంటి మర్చిపోయావా,
గుర్తు చేయనా అన్నాడు. ఆర్తి సైలెంట్ అయ్యి ముందు నువ్వేం చేశావు అది చెప్పు అంది. ఆర్య నవ్వుతూ ఒక పేపర్ ఆర్తి చేతిలో పెట్టాడు. ఆర్తి అది చదివి ఇది నేను చదవలేదు, నేనెప్పుడు సైన్ చేశాను, నేను ఒప్పుకోను అంది. ఏ ఒప్పుకోవా అన్నాడు. అదే ఇందులో ఉన్నది ఏంటి 2 years నేను కాంట్రాక్ట్ మ్యారేజ్కి ఒప్పుకున్నట్టు రిజిస్టర్ మ్యారేజ్కి ఓకే అయినా నా చేతి సైన్ చేస్తావా అని ఆర్య గుండె మీద కొట్టింది. అయ్యో బంగారం, అక్కడ నువ్వే ఉన్నావు అన్నాడు ఆర్తి చేతులు పట్టుకొని. ఆర్య, నేను నిన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోను, ఎలా నా చేత సైన్ చేస్తావో నేను చూస్తా అంది. బయట శౌర్య టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శశి శౌర్యాన్ని చూసి ఏమైంది శౌర్య, అన్నయ్య ఏమైనా అన్నాడా అంది. శశిని చూసి కరెక్ట్ టైంకి వచ్చావే అని శౌర్య తన క్యాబిన్లోనికి శశిని తీసుకుని వెళ్ళాడు. ఏంటి శౌర్య, ఎప్పుడు లేనిది వింతగా ప్రవర్తిస్తున్నావు, నా చెయ్యదురు, అన్నయ్య చూస్తే బాగోదు అంది శశి. అరవకే బాబు, మీ అన్నయ్య చేతి పనికి పైకి పోయేలా ఉన్నా అని శశిని హక్ చేసుకుని ఓ నిమిషం ఏం మాట్లాడుకు ప్లీజ్, ఇలాగే ఉండవే అన్నాడు శౌర్య. శశి కూడా శౌర్య తనకు టెన్షన్ పడుతున్నాడని సైలెంట్గా అలా ఉండిపోయింది. ఒక నిమిషం తర్వాత శౌర్యాన్ని కూర్చొని వాటర్ ఇచ్చి చెప్పు ఏమైంది, అన్నయ్య ఏమని అన్నాడా, అన్నయ్య ఏం చేశాడు అంది శశి. ఏం చేశాడా అని నెమ్మదిగా అడుగుతావు, పెళ్లి చేసుకున్నాడే పెళ్ళి అన్నాడు శౌర్య. పెళ్ళా, మాకెవరికూ తెలియకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి అంది. ఆ అమ్మాయికి తెలియకుండా చేసుకుంటే ఇంకా మీకేం చెప్తాడు అన్నాడు. ఆ అమ్మాయికి తెలీదా అని అక్కడ ఉన్న వాటర్ తాగి ఏంటి శౌర్య నువ్వు చెప్పేది అంది. నిజం బాబు, మీ అన్నయ్య క్యాబిన్లో ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు అన్నాడు. ముందు నాకు ఎందుకు చెప్పలేదు అంత కోపంగా. చెప్తే చంపుతా అన్నాడు మీ అన్నయ్య అన్నాడు శౌర్య. మరి ఇప్పుడు ఎందుకు చెప్పావు? టెన్షన్ భరించలేక మార్నింగ్ వచ్చాను, నీకు చూద్దామని నువ్వు లేవు అన్నాడు. ఎవరు అమ్మాయి? అన్నయ్యని ప్రేమించిన అమ్మాయి కదా, చూద్దాం అని ఆర్య క్యాబిన్ వంక చూస్తూ ఉన్నారు ఇద్దరు. ఆర్య, నేను నిన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకును, నా చేత ఎలా సైన్ చేస్తావో నేను చూస్తా అంది ఆర్తి. ఆర్య ఆర్తిని చూస్తూ నవ్వాడు చిలిపిగా. ఆర్య నవ్వు చూసి అంటే నిన్న సైన్ అంది కొంచెం డౌట్గా. నా బంగారం, నా మనసులో ఏముందో వెంటనే తెలుస్తుంది అని ముందుకు వంగి పెదవిపై చిన్న ముద్దు పెట్టాడు. ఆర్తి సీరియస్గా చూస్తూ డోంట్ టచ్ మీ అంది. ఏంటి టచ్ చేయదా, నా పెళ్ళి నా ఇష్టం, ఏదైనా చేస్తా అన్నాడు. ఆర్యన్, నన్ను ఇరిటేట్ చేయకు, నిన్ను సైన్ ఎందుకు, సాక్షి సంతకం కదా అంది. అప్పుడే డోర్ నాక్ చేసిన సౌండ్ రావడంతో కమిన్ అన్నాడు ఆర్య. లోపలికి వచ్చిన అతన్ని చూసి మీరు నిన్న రిజిస్టర్ మ్యారేజ్లో పెళ్ళి మీకు కదా అంది ఆర్తి. కూల్ బంగారం, టెన్షన్ పడకు అని సర్టిఫికెట్ అయితే అన్నాడు ఆర్య. సారీ మేడం, సార్ ఆర్డర్ అని మ్యారేజ్ సర్టిఫికెట్ ఆర్తికిచ్చి వెళ్ళిపోయాడు. మ్యారేజ్ సర్టిఫికెట్ని చూస్తూ ఉండిపోయింది. బంగారం, డార్లింగ్ అని పిలిచిన ఆర్య విలుపుకి హా ఏంటిది అంది ఆర్తి. ఏంటి బంగారం, మన పేర్లు స్పష్టంగా రాయించనే, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అన్నాడు ఆర్య. నేనేమంటున్నాను, నువ్వేమని చెబుతున్నావు, నాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటే అది చెల్లుతుందా అంది ఆర్తి. నువ్వు ఒప్పుకోకుండా నీతో కాపురం మాత్రం చేయను, కానీ ఈ పెళ్లి చెల్లుతుంది, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్నాడు ఆర్య. ఆర్తి సైలెంట్గా ఉండిపోయింది. ఏంట్రా నా మీద కోపమా అన్నాడు లాలనగా. అయినా ఆర్తి ఏం మాట్లాడలేదు. సరే, ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు, ఎలా సైలెంట్గా ఉండి నన్ను చంపకో అన్నాడు ఆర్య కోపంగా. ఈ పెళ్ళి క్యాన్సిల్ అవ్వాలి, నాకు ఈ పెళ్ళొద్దు అంది ఆర్తి. నేనొద్దా, ఈ పెళ్ళొద్దా అన్నాడు ఆర్య గొంతు పెంచి. నాకు ఈ పెళ్ళి వద్దు అంది ఆర్య గట్టిగా అరవడంతో భయంగా. ఆర్తి భయపడుతుంది అని కొంచెం తగ్గి ప్లీజ్ రా, అర్థం చేసుకో, నువ్వు లేకుండా నేను లేను, అసలు పెళ్ళి కొద్దుకోవద్దు, చంపేస్తా, మరలా నాకు దూరంగా ఉండాలని చూస్తే అన్నాడు. ఆర్తి ఏం మాట్లాడలేదు. ఆర్తిని హక్ చేసుకొని నీకు ఇంకో ఛాన్స్ లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈసారి వదిలే ప్రసక్తే లేదు, నీకు 1 week టైం ఇస్తున్నా, నువ్వు ఒప్పుకో, లేదనుకో మన పెళ్లి మ్యాటర్ మీడియాకి ఇస్తా, నీ ఇష్టం అని స్థిరంగా చెప్పి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని, ఏంటి హక్ చేసుకుని లిప్ కిస్ ఇవ్వకుండా బుగ్గ మీద ముద్దు పెట్టానని అనుకుంటున్నావా? డోంట్ వరీ మై డియర్ పెళ్ళమా, ముందు మనకు అదే పని అన్నాడు. ఆర్యని తోసి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటే వినవా, నా ఇష్టంతో నీకు పని లేదా అంత కోపంగా.
అప్పటికే ఓపిగ్గా నశించింది కోపంగా. నీ ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు అనవసరం. నేనంటే నీకు ప్రాణం అని నాకు తెలుసు. ఎందుకు నా దూరంగా ఉండాలనుకుంటున్నావో నాకు తెలీదు. నీకు 1 వీక్ టైం అంతే. అది నువ్వు నిర్ణయం తీసుకుంటావని కాదు, నా దగ్గరికి రావడానికి నా సంగతి నీకు తెలుసు. నేను చెప్పింది జరగకపోతే అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆర్య వెళ్ళిన తర్వాత ఆర్తి ఏడుస్తూ ఉండిపోయింది. ఆర్య బయటికి రాగానే శౌర్య శశి ఎదురొచ్చారు. ఇద్దరిని చూసి శశికి పెళ్లి సంగతి తెలిసిందని అర్థమే. శౌర్యని సీరియస్గా చూసి ఆర్తి జాగ్రత్త, ఇంటి దగ్గర ఉండి పంపు, శశిని ఇంటి దగ్గరే డ్రాప్ చేయి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆర్య వెళ్ళిన తర్వాత ఆర్య క్యాబిన్కి వెళ్ళారు శశి శౌర్య. ఏడుస్తున్న ఆర్తిని చూసి శశి ఆశ్చర్యంగా ఆర్తి అంది. ఆర్తి నీకు తెలుసా అన్నాడు శౌర్య. తెలుసు అని ఆర్తి. నువ్వు ఇక్కడంటే అన్నయ్య లవ్ చేసింది నిన్న అంది. ఆర్తి ఏడుస్తూ శశిని హక్ చేసుకొని, చెప్తే అర్థం కదా, వాడికి నేను ఆర్యన్ దగ్గర ఉన్నాను అని తెలిస్తే అని ఆగిపోయింది ఆర్తి. ఎవరికి తెలిస్తే దేనికి భయపడుతున్నావు అన్నాడు శౌర్య. ఆర్తి ఏం మాట్లాడలేదు. ఆర్తి నువ్వు ఎందుకు ఆర్యకు దూరంగా ఉన్నావో మాకు తెలియదు, కానీ నీకు తెలియని విషయం, నువ్వు దూరమైన తర్వాత చావు అంచుల దాకా వెళ్ళాడు నీ ధ్యాసలో. వాడు అలా ఉన్నాడంటే నువ్వు ఎప్పటికైనా తన దగ్గరికి వస్తావనే అన్నాడు శౌర్య. నువ్వు దూరం అయిన తర్వాత అన్నయ్య నరకం చూశాడు. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియక మరలా నీవు దూరమైతే మనకి దక్కడు అంది శశి. శశి మాటలకి ఆర్తికి కంగారుగా చూసింది. నీకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం తప్పే, కానీ నువ్వు ఎక్కడ దూరం అయిపోతావో అని తొందరపడ్డాడు అన్నాడు శౌర్య. రా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం అని అంది శశి. ఆర్తి సైలెంట్గా వాళ్ళ వెనక వచ్చి కారు ఎక్కింది. వీళ్ళు బయలుదేరగానే అప్పటి వరకు తన కారులో కూర్చొని ఉన్న శౌర్య వెనకే వెళ్ళాడు. ఆర్తిని డ్రాప్ చేసి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయారు. ఆర్తి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి ఆర్తి ఫ్లాట్ ఎక్కడో చూసి నవ్వుకుని వెళ్ళిపోయాడు ఆర్య. దేవిక గారికి కాల్ చేసి ఇక్కడ విషయాలన్నీ చెప్పాడు సూర్య. ఆర్తిని ఒక కంట కనిపెట్టు అని చెప్పారు దేవిక గారు. శశి నీకు ఆర్తి తెలుసా? ఇలా ఆర్య ప్రేమించింది ఆర్తిని నీకు తెలుసా అన్నాడు శౌర్య. అన్నయ్య ప్రేమించింది ఆర్తి అని తెలీదు. నేను ఊటీలో చదువుకునేటప్పుడు నా క్లాస్మేట్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యింది. ఆర్తి వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత ఆర్తి అమ్మగారు ఊటీ వచ్చేస్తామని వాళ్ళ మావయ్య దగ్గర ఉంటామని చెప్పింది. వాళ్ళ మావయ్య మంచివాడు కాదు అని చదువు పూర్తయిన తర్వాత జాబ్ చేసుకుని అమ్మని తీసుకుని మావయ్యకి దూరంగా వెళ్ళిపోతానని చెప్తూ ఉండేది. అన్నయ్యని ప్రేమించిందని నాకు తెలీదు అంది శశి. అంటే నువ్వు ఊటీలో ఉండగా ఆర్తిని ఆర్య కలవలేదా అన్నాడు శౌర్య. 1 or 2 times కలిశాడు అంతే. నాకు ఎగ్జామ్స్ అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం. ఏమైందో తెలీదు, సడన్గా ఫోన్ చేయడం మానేసింది. నేను చాలాసార్లు ట్రై చేశా, కానీ నాకు ఫోన్ కలవలేదు అంది. ఆర్తి ఎవరికో భయపడుతుంది, ఎవరంటావు అన్నాడు శౌర్య. ఏమో అది తెలీదు. ఈ పెళ్ళి యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని భయంగా ఉంది. మరలా ఆర్తి దూరం అయితే అన్నయ్య మనకు దక్కడు అని ఏడుస్తోంది శశి. లేదులే శశి, ఈసారి మీ అన్నయ్య తన జాగ్రత్తలు తను ఉన్నాడు, అందుకే ఈ పెళ్లి చేసుకున్నాడు. ఒక 2 రోజులు ఆగి ఏమైంది అడుగు నెమ్మదిగా అన్నాడు శౌర్య. అలాగే అంది. ఇంతలో ఇల్లు రావటం శశికి బై చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు శౌర్య. ఇంటికి వెళ్ళిన ఆర్తికి ఏం చేయాలో, ఆర్య నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. తన ప్రాణంగా ప్రేమించిన ఆర్యను వదిలి వెళ్ళటం ఇష్టం లేదు. అలాగే ఇక్కడ ఉంటే ఆర్యకి ఏమైనా ప్రమాదం జరిగితే ఆ ఊహే భరించలేకపోతుంది. కానీ ఆర్యకు నేను దూరంగా వెళ్తే ఆర్య నిజంగానే మా పెళ్లి విషయం మీడియాకి చెప్తాడు. అప్పుడు నాతో పాటు ఆర్య రోహి కూడా డేంజర్. దేవిక ఆంటీ హెల్ప్ తీసుకుంటే అప్పుడు నేను ఆర్య కోసం చెప్పాలి. రోహి తండ్రి ఆర్య అని తెలిస్తే దేవిక ఆంటీకి ఆర్య తెలిసే ఉండొచ్చు. అలాగే రోహి కోసం తెలిస్తే నన్ను రోహి కూడా అస్సలు వదలడు. అలా పలు విధాలుగా ఆలోచిస్తూ నిద్రపోయింది ఆర్తి. దేవిక గారితో మాట్లాడుతూ, మేడం నాకు ఒక డౌటు, ఆర్య ఎందుకో ఆర్తి మేడం ఫ్లాట్ చూసి నవ్వుతూ వెళ్ళిపోయారు అన్నాడు సూర్య. చూడు నీకే తెలుస్తుంది అని జాగ్రత్త, ఆర్తికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకో అని అన్నారు దేవిక గారు. ఓకే మేడం అన్నాడు సూర్య. ఆర్తి లోపలికి వెళ్ళింది. కన్ఫర్మ్ చేసుకొని ఎవరికో కాల్ చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిన ఆర్య దగ్గరికి శౌర్య వచ్చి, ఏం చేశారో పాపం, ఈ పెళ్ళికి ఒప్పుకుంటుంది అంటావా అన్నాడు శౌర్య. ఒప్పుకుంటుంది, కానీ ఏదో కిరికిరి పెడుతుంది, దేనికో భయపడుతుందిరా, అందుకే నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని చూస్తుంది. అందుకే దూరంగా వెళితే మా పెళ్లి విషయం మీడియాలో చెప్తానని బెదిరించాను అన్నాడు ఆర్య.
తెలియకుండా పెళ్లి చేసుకోవడం తప్పు, మరలా బెదిరింపులు ఒకటి, పాపనరా అన్నాడు శౌర్య. అలా లాక్ చేయకపోతే మరలా దానిని వదలలేక దేవదాసునవ్వాలి అన్నాడు నవ్వుతూ ఆర్య. ఈ గొడవలు ఎప్పుడు మర్చిపోయాను, ప్రభాకర్ అంకుల్ ఫోన్ చేశారు, నిషా ఆఫీస్కి వస్తానని గొడవ చేస్తుందంట, నిన్ను ఒప్పించమని చెప్పారు అన్నాడు శౌర్య. అబ్బా, అది ఒక నసరా బాబు, నన్ను పెళ్లి చేసుకోవాలని తన ఆలోచన, దానికి అంకుల్ సపోర్ట్. ఇక్కడ ఉంటే ఆర్తిక్ కూడా దాంతో ప్రాబ్లం అవ్వచ్చు, అసలే అది దేనికి భయపడిందో తెలీదు, చూద్దాం, అప్పుడే నువ్వేం చెప్పుకో అన్నాడు ఆర్య. శౌర్య మీటింగ్ ఉందని చెప్పడంతో ఆర్య మీటింగ్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళాడు ఆర్య. హాల్లో ఉన్న యశోద, రామకృష్ణ, భారతమ్మలతో నేను ఒక ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉంటున్నాను, కొన్ని రోజులు నైట్స్ మన ఇంటికి రాను అన్నాడు ఆర్య. అదేంటి కదా, పగలంతా ఆఫీస్లో ఉండి రాత్రులు కూడా అక్కడే ఉంటావా, నీ ఆరోగ్యం ఏమవ్వాలి అన్నారు కోపంగా యశోద గారు. అమ్మ ప్లీజ్ అర్థం చేసుకో, అది నాకు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, నేను ఒక అపార్ట్మెంట్లో తీసుకున్న నెట్స్ అక్కడే ఉంటాను, కొన్ని రోజులు మాత్రమే అన్నాడు ఆర్య. పెద్ద ప్రాజెక్టులకే నువ్వు రాత్రి ఇక్కడే చూసుకునేవాడివి కదా, ఇప్పుడు ఇక్కడే వర్క్ చేసుకో అన్నారు రామకృష్ణ గారు. డాడ్, నాకు ఇక్కడ కుదరదు అమ్మ ప్లీజ్ ఒప్పుకో అన్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన శశి ఆర్య ఎక్కడికి వెళ్తున్నాడో అర్థమే ఆర్యని చూసినవి. అవునమ్మా, శౌర్య కూడా అన్నయ్యతో పాటే అక్కడే ఉంటాడు అంట అంది శశి. ఆర్య థ్యాంక్స్ అన్నట్లు చూసి, మార్నింగ్ వచ్చి నీతో టిఫిన్ చేసినప్పుడు ఆఫీస్కి వెళ్తా, అలాగే ఈవినింగ్ కూడా అన్నాడు ఆర్య. సరేలే అన్నారు యశోద గారు. ఏం డార్లింగ్ నువ్వేం మాట్లాడలేదు అన్నాడు భారతమ్మ గారిని చూసి. నిన్నట్టుండి నాకు నీ మీద ఎందుకో డౌట్గా ఉంది అన్నారు భారతమ్మ గారు. అమ్మో, ఇంకో కొద్దిసేపు ఇక్కడే ఉంటే డేంజర్ అని తన రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చి, బై అమ్మా డార్లింగ్, మా అమ్మ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు ఆర్య. డోర్ బెల్ పదే పదే మోగుతుంటే నిద్రపోయిన ఆర్తికి మెలకు వచ్చి టైం చూసుకుని రాత్రి 8 అయింది అని, లక్ష్మిని రావద్దని చెప్పాను కదా, ఎవరు అనుకుని డోర్ ఓపెన్ చేసి ఎదుర్కొన్న వ్యక్తిని చూసి, ఎవరు కావాలి అంది ఆర్తి. డెలివరీ మ్యామ్ అన్నాడు. నేనేమి ఆర్డర్ పెట్టలేదు అంది ఆర్తి. లేదు మ్యామ్ మీకే అని ఆర్తికి ఇచ్చి వెళ్ళిపోయాడు అతడు. డోర్ లాక్ చేసి ప్యాకెట్ టేబుల్ మీద పెట్టింది. ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. బంగారం, ఫుడ్ నేను ఆర్డర్ పెట్టాను, తిను, ఉదయం నుండి ఏం తినలేదు కదా, నువ్వు తినకపోతే నీ బెడ్రూమ్లో ఉంటా అన్నాడు ఆర్య. ఆర్తి ఏం మాట్లాడలేదు. ఆర్తి, నాకు కోపం రప్పించుకో, ఫుడ్ తిను, పడుకో అని కాల్ కట్ చేశాడు ఆర్య. వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడే ఆకలిగా ఉండడంతో పార్సిల్ ఓపెన్ చేసి చికెన్ బిర్యానీ చూసి నవ్వుకుని తినేసింది. సెల్కి మెసేజ్ టోన్ రాగానే ఓపెన్ చేసి చూసింది. థ్యాంక్స్, గుడ్ నైట్, నీ హ్యాపీ ఆర్యన్ అని ఉంది. అది చదివింది. నువ్వెక్కడా అని మెసేజ్ పెట్టింది. బొచ్చో బంగారం, రేపు కలుస్తా, రేపు ఆఫీస్కి రాకు, నేను నీ దగ్గరికి వస్తా, నేను చూస్తూనే ఉన్నా అని ఉన్న మెసేజ్ చదివి అతనే అబ్జర్వ్ చేస్తున్నాడా అని అర్థమే బెడ్రూమ్లోనికి వెళ్ళిపోయింది. రామకృష్ణ గారు ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, హలో దేవిక, రీచ్ అయ్యారా అన్నారు. రామకృష్ణ, రోహి పడుకున్నాడు, రేపు హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను. ఆర్య ఏం చేస్తున్నారు అన్నారు దేవిక గారు. లేడు, ఏదో ప్రాజెక్ట్ నేను నైట్స్ ఇంటికి రానని చెప్పాడు అన్నారు. అంటే ఆర్తి దగ్గరికి వెళ్ళాడా? ఇక్కడికి వచ్చాక ఆర్తికి కాల్ చేయలేదు, ఆర్య కాల్లో ఆర్తి కూడా కాల్ చేయలేదు. రామకృష్ణతో మాట్లాడి ఆర్తికి కాల్ చేయాలి అని అనుకున్నారు. దేవిక ఉన్నావా, కాల్ కట్టయిందా అన్నారు రామకృష్ణ గారు. ఉన్నాను, నైట్స్ రానంటే యశోద ఏం అనలేదా అన్నారు నవ్వుతూ. ఎందుకు అనలేదు, గొడవ చేసింది, వాళ్ళ అమ్మని కన్విన్స్ చేయటం వాడికి బాగా తెలుసు కదా అని దేవిక సైలెంట్గా ఉండటంతో, సారీ దేవిక, యశోద కోసం ఆలోచించి నీకు అన్యాయం చేశాం అన్నారు రామకృష్ణ గారు. అప్పుడే లోపలికి వస్తున్న యశోద గారు రామకృష్ణ గారు మాటలు విని, నా కోసం దేవికకి ఏం అన్యాయం చేశారో అని అక్కడే ఆగిపోయింది. జరిగిందని మనం ఏం చేయలేం కదా, యశోద బతకాలి అంటే అంతకన్నా వేరే దారి మనకు లేదు. ఆర్య నా కొడుకు కన్నా యశోద కొడుకుగా పెరగటం నాకు సంతోషమే అన్నారు దేవిక గారు. ఆ మాట విన్న యశోద గారికి ప్రపంచం తల్లకిందులైనట్లు అయింది. ఆర్య నా కొడుకు కాదా అని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. నా స్వార్థం వల్ల నీవు అమ్మని పిలుపుకు దూరం అయ్యావు, అదే నా బాధ. సరే చనిపోయాడు అని అనుకోలేదు అని బాధపడతారు. రామకృష్ణ ఎవరైనా వింటే ప్రమాదం, దేవుడు నాకు ఒక రకంగా అన్యాయం చేసినా ఇదిగో ఈ రోహిణి ఇచ్చి న్యాయమే చేశాడు. యశోద వింటే ప్రాబ్లం అవుతుంది, ఇంకా ఆర్తితో మాట్లాడాలి భయ్ అని ఫోన్ కట్ చేస్తారు. అంతా విన్న యశోద అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతారు. రామకృష్ణ గారు చూడకుండా పూజ గదిలో కూర్చొని, అంటే ఆర్య నా కొడుకు కాదా,
శరత్ అన్నయ్య చనిపోతాడో అనుకోలేదు అంటున్నారు. అంటే దేవికాకి ఈయనకి పుట్టిన బిడ్డ ఆర్య. ఎందుకో ఆ మాట నచ్చలేదు. అది నిజం కాదు అనిపిస్తున్నా రామకృష్ణ గారు దేవికల మాటల బట్టి అది నిజమే అనిపిస్తుంది. పూజ గదిలో ఏడుస్తూ నిద్రపోతారు యశోద గారు. టైం అవుతున్నా నిద్రపోవడానికి రూమ్లోకి యశోద గారు రాకపోవడంతో కిచెన్లో ఇంకా పనిచేస్తుందా అనుకుని కిచెన్లోనికి వస్తారు. అక్కడ లేకపోవడంతో పూజ గదిలో ఎవరో ఉన్నారు అనిపించి పూజ గదిలోనికి వచ్చి అక్కడే ఉన్న యశోద గారిని చూసి, ఏంటి యశోద ఇక్కడ కూర్చున్నావు? ఆర్య కోసమా? రేపు ఉదయం వస్తాడు కదా, ఒక్క రాత్రికి వాడి మీద బెంగ అన్నారు రామకృష్ణ గారు యశోద గారి పక్కన కూర్చొని. సూటిగా యశోద గారు రామకృష్ణ గారిని చూసి ఆ కళ్ళల్లో నా ప్రేమ మీద తప్ప ఏమీ కనిపించలేదు అనుకున్నారు. మరి నేను విన్నదేంటి అని ఆలోచిస్తున్నారు. తన కళ్ళల్లోకి చూస్తున్న యశోద గారిని చూసి, ఏంటి యశోద అలా చూస్తున్నావు అన్నారు. పూర్తిగా తెలియకుండా నిర్ణయం తీసుకోకూడదు అనుకుని, ఏం లేదు, నేను శశి రూమ్లో పడుకుంటా, శశి కొంచెం ఫీవర్గా ఉంది అంట, మీరు వెళ్ళి పడుకోండి అని శశి రూమ్లోనికి వెళ్ళారు. పిల్లలకు హెల్త్ ప్రాబ్లం అయితే వాళ్ళ దగ్గర ఉండటం యశోద గారికి అలవాటే. అందువల్ల ఏం డౌట్ లేకుండా రూమ్కి వెళ్ళి పడుకుంటూ పోతారు రామకృష్ణ గారు. ఆర్తి ఫోన్ రింగ్ అవడంతో మరలా ఆర్య అనుకుని ఫోన్ లిఫ్ట్ చేయదు ఆర్తి. మరలా ఫోన్ రింగ్ అవడంతో చిరాగ్గా ఎవరో ఫోన్ చేశారో చూడకుండా, మరలా ఎందుకు కాల్ చేశావు అంది ఆర్తి. మరలా కాల్ చేయటం ఏంటి, నేను ఇప్పుడే కదా చేస్తున్నా అన్న దేవిక గారి వాయిస్ విని, ఛా ఈ ఆర్యన్ గొడవలో పడి నా కొడుకు కోసం కూడా కాల్ చేయలేదు అనుకొని, హలో ఆంటీ, అది మా ఫ్రెండ్ ఫోన్ చేసి బుర్ర తింటుంటే మరలా అదే అనుకొని అంది ఆర్తి. నీ ఆఫీస్ ఎలా ఉంది, కంఫర్ట్గా ఉందా అన్నారు కావాలని ఆర్తి ఏం చెప్తుందో అని. ఆఫీస్ అనగానే ఆర్య గుర్తుకొచ్చి, హా ఆంటీ బాగుంది, రోహి ఎలా ఉన్నాడు, అల్లరి చేస్తున్నాడా అంది. పడుకున్నాడు, రేపు హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను, నువ్వు కంగారు పడుకో, లేట్ అయ్యింది కదా, పడుకో అన్నారు దేవిక గారు. ఓకే ఆంటీ బై అని ఫోన్ కట్ చేసింది. బెడ్పై పడుకొని ఆర్యన్ ఎక్కడి నుండి నన్ను చూస్తున్నాడు అని ఆలోచిస్తూ నిద్రపోయింది. ఆర్తి నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకుని పక్క ఫ్లాట్ బాల్కనీ నుండి ఆర్తి ఫ్లాట్ బాల్కనీలోకి వచ్చి హాల్లోకి వచ్చి నెమ్మదిగా ఆర్తి పడుకున్న రూమ్లోకి వచ్చి ఆర్తిని చూసి బెడ్పై పడుకొని ఆర్తిని హక్ చేసుకుని పడుకున్నాడు ఆర్య. కళ అనుకొని ఆర్య హక్ చేసుకోగానే ఇంకా గట్టిగా హక్ చేసుకొని, నువ్వు నాకు దగ్గరగా ఉంటే నీకు ప్రమాదం ఆర్యన్, నేను ఎక్కడ ఉన్నానో తెలియదు వాళ్ళకి, ఇంకా ఏదో మాట్లాడుతూ బాబు హెల్త్ అని ఇంకా ఏదోదో అస్పష్టంగా కలవరిస్తుంది. ఆర్యని గట్టిగా హక్ చేసుకుని పడుకుంది. ఆర్యకి అర్థం కాలేదు, ఎవరికి ఎవరి వల్ల ప్రమాదం, బాబు ఎవరు, ఎవరికి హెల్త్ ప్రాబ్లం అని అనుకుంటూ ఏదో జరిగింది తెలుసుకుంటా అనుకుని చాలా రోజుల తర్వాత ఆర్తి కగుల్లో నిద్రపోయాడు ప్రశాంతంగా. మర్నాడు ఆర్తి లేవకముందే ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు తన ఫ్లాట్కి. ఆర్తి నిద్రలేచి ఇప్పుడు ఇది చాలా ప్రశాంతంగా అనిపిస్తే ఏం అర్థం కాక ఫ్రెష్ అయ్యి ఆఫీస్ వెళ్ళాలా వద్దా అనుకుంటూ ఉంది. మరి ఈ పెళ్లి కోసం ఏ నిర్ణయం తీసుకోవాలి, మనసు ఆర్యకి దగ్గరగా ఉండు అంటే మెదడు వద్దు అని రాబోయే ప్రమాదం కోసం హెచ్చరిస్తుంది. కానీ ఈసారి నాకు ఛాన్స్ లేదు, నేను ఎక్కడ ఉన్నానో వాళ్ళకు తెలిసేలోపు ఆర్య నుండి దూరంగా వెళ్ళిపోవాలి, అప్పటి వరకు ఆర్యను దూరం పెడుతూ ఉండాలి ఇక్కడే అనుకుంది అని అనుకుని టిఫిన్ చేయడానికి కిచెన్లోనికి వెళ్ళింది. ఆర్య ఉదయమే లేచి యశోద గారి ఎదురు చూస్తారో అని ఇంటికి వెళ్ళాడు. యశోద గారు ఆర్య రగనే ఎప్పుడు లేనిది ఆర్యను చూసి ఏడుస్తూ హక్ చేసుకున్నారు. యశోద గారు ఏడవడం చూసి అందరూ ఏమైంది అని దగ్గరికి వచ్చారు. ఆర్య కంగారు పడి, అమ్మా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆర్య అన్నాడు. రామకృష్ణ గారు భారతమ్మ గారు శశి కూడా ఏమైందో తెలియక యశోద గారు ఏడవడం చూసి కంగారు పడ్డాడు. యశోద గారికి అందరినీ చూసి తను ఏం చేస్తుందో అర్థమే ఆర్య నుదుటిపై ముద్దు పెట్టుకొని, సారీరా, రాత్రి ఏదో కళ, నిన్ను చూడగానే కళ గుర్తుకు వచ్చింది అంతే, రండి టిఫిన్ చెదురు కానీ అని అన్నారు. అందరూ కళ వల్లే ఏడ్చారు అనుకున్నారు. కానీ రామకృష్ణ గారు మాత్రం ఏదో డౌట్ వచ్చింది. రాత్రి నుండి యశోద గారు డల్గా ఉండటంతో ఆర్య తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకు వస్తాడు. అప్పటికే అందరూ టిఫిన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆర్యకి టిఫిన్ తినిపిస్తూ యశోద గారి కళ్ళ వెంట కన్నీరు కారిపోతుంటే ఎవరూ చూడకుండా తుడుచుకుంటున్నారు. ఆర్య టిఫిన్ తిని, అమ్మా నువ్వు తిను అని యశోద గారికి టిఫిన్ తినిపించి, పిచ్చమ్మ నా కోసం ఎక్కువ ఆలోచించకుండా హ్యాపీగా ఉండు, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, 2 నెలల తర్వాత పెళ్ళి కూడా చేసుకుని నీకు ఒక మనవన్ని కూడా ఇస్తా సరేనా అన్నాడు ఆర్య. ఆర్యని నుదుటిపై ముద్దు పెట్టుకొని, నన్ను వదిలి వెళ్ళవు కదా నిజంగా అన్నారు యశోద గారు. యశోద గారు తినుకో బాధపడుతున్నారని అర్థమయ్యి, అమ్మా ప్రామిస్ అని హక్ చేసుకుని
ఆఫీస్కి టైం అవుతుంది వెళ్ళనా, నువ్వు ఇలా ఉంటే నేను వర్క్ చేసుకోలేను అన్నాడు ఆర్య. యశోద గారు నవ్వి లంచ్ తిను, శశితో పంపిస్తా అని అన్నారు. అమ్మ కొడుకుల డ్రామాలు అయిందా అన్నారు నవ్వుతూ భారతమ్మ గారు. డార్లింగ్ నీకు టిఫిన్ పెట్టలేదనేనా, ఇప్పుడు టైం లేదు, రేపు తినిపిస్తా, అప్పటికి ఈ ముద్దుతో అడ్జస్ట్ అవ్వు అన్నారు. అని భారతమ్మకు ముద్దు పెట్టి మా అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు ఆర్య. రామకృష్ణ గారికి యశోద బిహేవియర్ ఏదో తేడాగా ఉందని డౌట్ వస్తుంది. ఆర్య ఇంటి నుండి ఆర్తి ఫ్లాట్కి వెళ్తాడు. బెల్ సౌండ్కి మరలా ఆర్య ఫుడ్ ఏమైనా ఆర్డర్ వచ్చిందేమో అని డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న ఆర్యని చూసి డోర్ దగ్గరే ఆగిపోయింది. ఏం డార్లింగ్, మొగుడు వచ్చాడు, వాడి లోపలికి రమ్మని ఒక ముద్దు కానీ ఒక హక్ కానీ ఇవ్వాలని తెలియని పెళ్ళ ఉంటే ఆ మొగుడు బతుకు బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు. ఆర్తిని తోసుకుంటూ లోపలికి వచ్చి ఆర్తి గుర్రుగా ఆర్యాని చూస్తుంటే ఇక్కడ ఎందుకు వచ్చావు అంది కోపంగా. బంగారు నువ్వు అలా చూడకు, నాకు ఏదో అవుతుంది, తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదో చెప్తున్నా. అయినా పెళ్ళం దగ్గరికి మొగుడు ఎందుకు వస్తాడు నీకు తెలీదా, నేను చెప్పనా అని ఆర్తి దగ్గరికి వచ్చి చెవి దగ్గరగా పెదవి పెట్టి చెప్పనా చూపించరా అన్నాడు హస్కీగా. ఆర్తి కూడా ఒక క్షణం ఆర్య మాయలో పడి ఆర్య కళ్ళలోకి చూస్తూ ఆర్యన్ అంది మత్తుగా. ఆర్తి ఇలా పిలవగానే ఆర్తిని గట్టిగా హక్ చేసుకున్నాడు ఆర్య. కొంచెంసేపటికి ఆర్య మాయ నుండి బయటకు వచ్చి ఆర్యను తోసేసింది. ఆర్య ఒక్కసారిగా సోఫాలో పడ్డాడు. రాక్షసి అని నవ్వి ఏ నిర్ణయం తీసుకున్నావు అన్నాడు ఆర్య. ఆర్య నేను చెప్పేది విను, నేను నీ దగ్గర ఉండటం ప్రమాదం, ప్లీజ్ అర్థం చేసుకో అంది ఆర్య. ఎవరికి ప్రమాదం, నీకా నాకా అన్నాడు సీరియస్గా. ఆర్తి సైలెంట్ అయిపోయింది. ఆర్తి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని అసలు ఏం జరిగింది, నేను వెళ్ళిన తర్వాత ఎవరి వల్ల ప్రమాదం, ఎవరికో చెప్తే కదా నాకు తెలుస్తుంది అన్నాడు. ఆర్తి ఏం మాట్లాడలేదు, ఏడుస్తూ ఉండిపోయింది. సరే నువ్వు చెప్పు నేను తెలుసుకుంటా అని. నైట్ చెప్పు నీ నిర్ణయం, నీకే ముందు చెప్పాను, నా నుండి దూరంగా వెళ్ళే ఛాన్స్ లేదు నీకు, లంచ్ టైంకి వస్తా, ప్లీజ్ నీ చేతి వంట తిని చాలా రోజులైందిరా. ఆర్తి పెదవిపై చిన్న చిరుముద్దు ఇచ్చి బై అని వెళ్ళిపోతాడు ఆర్య. ఆర్య వెళ్ళిన తర్వాత ఏడుస్తూ అక్కడే సోఫాలో ఉండిపోతుంది ఆర్తి. దేవిక గారు రోహిణి హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. చాలా రోజులైంది నిన్ను చూసి అని హక్ చేసుకుంటుంది డాక్టర్ లత. దేవిక కూడా హక్ చేసుకుని ఎలా ఉన్నావు అన్నారు. బాగున్నా అని వీడేనా రోహి అన్నారు ఆవిడ చూసి. అమ్మయ్య నన్ను చూసారా, నన్ను మర్చిపోతారేమో అనుకున్నా అని అన్నాడు. హాయ్ నాన్నమ్మ అన్నాడు రోహి. ఏంటి వరసలు బాగానే కలుపుతున్నాడు అని ఎత్తుకొని వీడిని చూసి నాకు అని రోహిని చూసి ఆగిపోయారు లతా గారు. దేవిక గారు నవ్వి నీకు చెప్పాను కదా వాడి హెల్త్ కోసం అన్నారు దేవిక గారు. కొన్ని టెస్టులు చేద్దాం, వాడి రిజిస్టర్ వచ్చిన తర్వాత ఏం చేయాలో చూద్దాం అని రోహిని ఒక నర్స్కి ఇచ్చి టెస్టులు చేయించమని పంపించారు. రోహి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పు మన ఆర్యలాగే ఉన్నాడు, ఆర్యకి పెళ్ళైందా ఎప్పుడు నాకు చెప్పలేదే, నువ్వు ఆ రామకృష్ణ అన్నారు లతా గారు. ఆగాగు ఆర్యకి పెళ్ళైతే చెప్తాం అన్నారు దేవిక గారు. మరేంటి వీడు ఆర్య జిరాక్స్లా ఉన్నాడు అన్నారు లతా గారు. ఆర్తి ఎలా ఏ పరిస్థితిలో కనిపించింది, ఆర్య ఆర్తిని పెళ్లి చేసుకోవడంతో సహా చెప్పి ఆర్తి ఎందుకో భయపడుతుంది, అందుకే ఆర్యకు దూరంగా ఉంది, ఇంకా ఆర్య పెళ్లి సంగతి రామకృష్ణ వాళ్ళకి తెలియదు అని చెప్పారు దేవిక గారు. ఆర్తి భయపడుతుందని నీకు ఎలా తెలుసు అన్నారు లతా గారు. మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఓ రోజు దేవిక గారు నైట్ లేట్గా వస్తారు, ఇంటికి ఆర్తి రూమ్ నుండి మాటలు వినిపిస్తూ ఉంటే రూమ్లోనికి వెళ్తారు దేవిక గారు. ఆర్తి నిద్రలో గట్టిగా వద్దు నన్నేం చేయొద్దు అమ్మా, మా అమ్మని వదిలే, ఆర్యనికి దూరంగా ఉంటా, ఆర్యని ఏం చేయొద్దు అని అరుస్తూ ఉంది. దేవిక గారి దగ్గరికి వెళ్ళి ఆర్తిని పట్టుకుని కొంచెంసేపు పక్కనే కూర్చొని ఉంటారు. ఆర్తి నిద్రపోయింది అని కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళడానికి లేచిన దేవిక గారు మంచం పక్కన ఆర్య ఫోటో కనిపిస్తుంది. అప్పటికే రోహిని చూసి డౌట్ వచ్చిన దేవిక గారికి ఆర్య ఫోటో ఆర్తి దగ్గర చూసి రోహి డాడ్ ఆర్య అని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఆర్తి దేనికో భయపడుతుందని అడిగినా చెప్పదనే హైదరాబాద్ వర్క్ ఉందని ఆర్తిని హైదరాబాద్ తీసుకుని వస్తారు. అది జరిగింది అని ఆర్య ఆర్తి కనిపించగానే పెళ్లి చేసుకున్నాడని అనుకోలేదు అని చెప్తారు. పుట్టిన వెంటనే ఆర్యని యశోదాకిచ్చి ఇటు కొడుక్కి అటు భర్తకి దూరం అయ్యావు, నీ కొడుకు పెంచలేని బాధ నీ మనవడు తీరుస్తున్నాడు అన్నారు లతా గారు. ఆఫీస్కి వెళ్ళిన ఆర్యకి రామకృష్ణ గారి నుండి ఫోన్ వచ్చింది. హాయ్ డాడ్ చెప్పండి అన్నాడు ఆర్య.
ప్రభాకర్ కాల్ చేసి నిషా ఆఫీస్కి వస్తానని గొడవ చేస్తుంది. ఆర్య దగ్గర వర్క్ నేర్చుకుంటా అని నన్ను నీకు చెప్పమని చెప్తున్నాడు. ఏం చెప్పను, నిషాని ఆఫీస్కి రమ్మని చెప్పనా అన్నారు రామకృష్ణ గారు. నిషా ఇంకా తనను వదిలేలా లేదు అని మీకు తెలుసు కదా డాడ్, తనను పెళ్లి చేసుకోవాలని ప్లాన్. నిషా మెంటాలిటీ నాకు నచ్చదు, అందుకే ఆఫీస్కి వర్క్ అంటుంది, నా దగ్గరకు అవ్వాలని అన్నాడు ఆర్య. నాకు తెలీదా వాళ్ళ ప్లాన్లో, నీ స్టైల్లో వర్క్ నేర్పు, అప్పుడే నీకు దూరంగా ఉంటుంది అన్నారు నవ్వుతూ. ఆర్య కూడా నవ్వి ఓకే డాడ్, నేను ప్రభాకర్ అంకుల్తో నేను మాట్లాడతాను అని కాల్ కట్ చేసి ప్రభాకర్ గారికి కాల్ చేశాడు. ఆర్య నుండి కాల్ రాగానే ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది అని ఫీల్ అయ్యి హలో ఆర్య ఎలా ఉన్నావు అన్నారు ప్రభాకర్ గారు. బాగున్నా అంకుల్ అని స్ట్రైట్గా పాయింట్కి వచ్చి నిషా ఆఫీస్కి వస్తాడని అంటుందంట. దేనికి అంకుల్ అన్నాడు ఆర్య. అదే బాబు, నీ దగ్గర వర్క్ నేర్చుకోవాలని ఒకటే గొడవ అన్నారు. అంటే ఏ పోస్ట్ కావాలో డిసైడ్ అయిందా అన్నారు. ప్రభాకర్ గారు ఏం చెప్తారా అని. నీ భార్య పోస్ట్ అని మనసులో అనుకొని పైకి మాత్రం అదే బాబు, నీ పర్సనల్ వర్క్ అని. అదే బాబు, పర్సనల్ సెక్రటరీ అయితే బెటర్ కదా, అప్పుడు తరుగా వర్క్ నేర్చుకుంటుంది అన్నారు. పర్సనల్ సెక్రటరీ పోస్ట్ మొన్ననే ఫిల్ అయింది, నాకు వర్క్ నేర్పించేంత టైం లేదు, 3 monthsలో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ ఉంది, దానిని హ్యాండిల్ చేయమని చెప్పండి. వర్క్ విషయం నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటా, అది ఎవరైనా నాకు ఒకటే. 3 monthsకి బాండ్ రాసి జాయిన్ అవ్వాలి అంటే రమ్మని చెప్పండి. ఏదైనా తేడా వస్తే నా కంపెనీలో ఉన్న మీ షేర్స్తో పాటు మీ కూతురు కూడా పార్సల్ చేసేస్తాను. మీరు మీ అమ్మాయి బాగా ఆలోచించుకొని చెప్పండి. బాయ్ అంకుల్, ఆరోగ్యం జాగ్రత్త అని కాల్ కట్ చేశాడు. ఆర్య కాల్ కట్ చేసినా కూడా ఫోన్ పెట్టుకొని అలాగే ఉండిపోయారు ప్రభాకర్ గారు. అప్పుడే అక్కడికి వచ్చిన నిషా ప్రభాకర్ గారిని చూసి డాడ్ డాడ్ అని గట్టిగా అరిచింది. హా బేబీ అని అప్పటికి తేరుకున్నారు. ఎవరి డాడ్ ఫోన్లో అంది నిషా. ఆర్య ఫోన్. ఆర్య ఏమన్నాడు చెప్పండి. బేబీ రిస్క్ వద్దు, అక్కడ ఏమైనా జరిగితే మనకు వచ్చే ప్రాఫిట్ కూడా పోతుంది అన్నారు. నువ్వేమి ప్రాఫిట్ కోసం ఆలోచిస్తున్నావో ఆర్యతో వచ్చే ప్రాఫిట్ కోసం నేను చెప్తున్నా. నేను ఆఫీస్కి రావడానికి ఒప్పుకున్నా కదా, ఈ 3 నెలల్లో నా వెనక కుక్కలా తిరిగేలా చేసుకుంటా అంది పొగరుగా. నేను అదే కోరుకుంటున్నా, అది జరిగితే ఈ సిటీలో టాప్ 5th ప్లేస్లో ఉంటా. ఆ స్థితిలో అని ఇద్దరూ నవ్వుకొని ఆర్యని ఎలాగైనా గ్రిప్లో తెచ్చుకోవాలి అని ప్లాన్లు వేసుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. లంచ్ టైంకి ఆర్య క్యాబిన్కి వచ్చి శౌర్య ఆర్యని చూసి ఏంట్రా అప్పుడే మూటములు సర్దిస్తున్నావు అన్నాడు. నీలో నాకు పెళ్లి పెట్టాకులు లేవనుకుంటున్నావా, నా వైఫ్ నా కోసం ఎదురు చూస్తుంది అన్నాడు శౌర్య. అంత లేదు కానీ నీ బెదిరింపులకు భయపడి ఉంటుంది, నైట్ ఏమైనా ఇబ్బంది పెట్టావా ఏంటి మా చెల్లిని అన్నాడు శౌర్య. నీకు మీ చెల్లి కోపం పూర్తిగా తెలీదు, సిలిరాకాసి అని ముద్దుగానే ఆర్తి ఎవరికో భయపడుతుందిరా, ఒకసారి ఊటీలో ఎంక్వైరీ చేస్తే అన్నాడు ఆర్య. నేనే అదే అనుకుంటున్నా, లంచ్కి వెళ్తున్నావా అన్నాడు శౌర్య. అవును శశి వస్తుంది, కంగారు పెట్టుకో. మర్చిపోయాను, డాడీతో రికమెండేషన్ చేయించుకుంది నిషా. తెలుసు కదా ఎందుకో, నా స్టైల్లో ట్రీట్ చేయమని చెప్పారు, రేపటి నుండి వస్తుంది, నేను చెప్పినట్లు అగ్రిమెంట్ పేపర్ చెయ్యి అని ఒక కన్నింగ్ నవ్వు నవ్వాడు ఆర్య. ఆర్య చెప్పింది విని శౌర్య కూడా నవ్వి, నిషాని తక్కువ అంచనా వేయకూడదు, వాళ్ళ డాడ్ కన్నా ముదురు, ఆర్తి కూడా వస్తుంది, నిషా టార్గెట్ నువ్వు, ఆర్తిని పెళ్లి చేసుకున్నావు అని తెలిస్తే అసలే ఆర్తి ఎందుకు భయపడుతుందో తెలీదు, ఆర్తి ఏమైనా చేసే అవకాశం ఉంది అన్నాడు శౌర్య. ఆర్తిని టచ్ చేయమను అనే ఆలోచన వస్తే దానికి అదే లాస్ట్ రోజు అవుతుంది, ఆర్తి నా చుట్టుపక్కలే ఉండేలా నేను చూసుకుంటాను, శశిని కూడా రేపటి నుండి ఆఫీస్కి రమ్మని చెప్పు, నేను చెప్తా, ఆర్తి ఎదురు చూస్తుంది అని వెళ్ళిపోయాడు. బెల్ మోగిన ఎంతకీ ఆర్తి డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఆర్యకి టెన్షన్తో తన ఫ్లాట్కి వెళ్ళి తన ఫ్లాట్ బాల్కనీ నుండి ఆర్తి బాల్కనీలోకి వెళ్ళి హాల్లోకి వచ్చి అలా చూస్తే ఉండిపోతాడు ఆర్య. మన ఆర్తి బంగారం చక్కగా రెడీ అయ్యి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంది, స్నాక్స్ తింటూ. అది చూసి అప్పటి వరకు టెన్షన్ పడిన ఆర్య కోపంగా ఆర్తి దగ్గరకు వచ్చి, ఇక్కడ చచ్చావు కదా, బెల్ మోగింది వినపడలేదా, నేను నీకు ఏమైందో అని టెన్షన్ పడ్డాను అన్నాడు ఆర్య. ఆర్య చూసి వెంటనే టీవీ సౌండ్ పెంచింది. ఆర్తి ఒళ్ళో పడుకొని ఫేస్ ఆర్తి పొట్టకి రాస్తూ, ఏంటి బంగారం రివెంజ్ ప్లానా అని నడుం చుట్టూ చేతులు వేసి పొట్టపై ముద్దు పెట్టాడు. ఆర్య ముద్దు పెట్టగానే ఆర్తి ఒక్కసారిగా ఫ్రీజ్ అయ్యి
ఆర్యన్ అంది మొత్తుగా. ఆర్తిని చూసి రవి, నీ వీక్నెస్ నాకు తెలీదా అని బొడ్డు కింద ఇంకో ముద్దు పెట్టాడు. ఆర్య తనని ఒక్కసారిగా తన పొట్టకి అదుముకుంది గట్టిగా. అంతే, ఆర్య కొంచెం కంట్రోల్ తప్పి నడుము చుట్టూ చేతులు బిగించి ముద్దులు వర్షం కురిపించేశాడు. అలా కొంతసేపటికి ఆర్తి తెలివి తెచ్చుకొని ఆర్యని తోసి బెడ్రూమ్లోనికి వెళ్ళిపోయింది. ఆర్య నవ్వుకుంటూ, ఎందుకే నా మీద ప్రేమ, ఆ ప్రేమను బయటికి రాకుండా దాస్తున్నావు అని అనుకుని కిచెన్లోకి వెళ్ళి ఆర్తి వంట చేయకపోవటం చూసి బెడ్రూమ్లో ఉన్న ఆర్తి దగ్గరికి వచ్చాడు. ఆర్తి బెడ్రూమ్లో అటు ఇటు తిరుగుతూ తనకు తాను తిట్టుకుంటూ, వీడు పక్క నుండే కంట్రోల్ చేసుకోలేవా, ఉదయం నుండి ఎన్నిసార్లు వేశావో, మొండిగా ఉండాలి, ఆర్య చెప్పింది ఏది వినకూడదు, ఇంకా ఎన్నో అనుకొని ఒక ముద్దుకి సరెండర్ అవుతావా, ఈడియట్, స్టూపిడ్ అని తనకి తానే తిట్టుకుంటున్న ఆర్తిని చూసి ఆర్తి మాటలు అన్నీ విననట్లు అప్పుడే అక్కడికి వచ్చినట్టు గట్టిగా ఆర్తి అని పిలిచాడు. ఆర్తి సీరియస్గా చూసి, నేను వంట చేయలేదు అంది. ఏంటి, మన ఇద్దరం కిచెన్లో రొమాన్స్ చేసుకుంటూ వంట చేద్దామని నీ ప్లాన్ కదా, నాకు ఓకే రా రొమాన్స్ చేసుకుందాం అన్నాడు చిలిపిగా. నాకు ఆకలి కాలేదు అంది కోపంగా. నాకు ఆకలి వేస్తుంది, దా లంచ్ చేద్దాం, సైలెంట్గా వస్తే బెటర్ నీకే, లేకపోతే నా స్టైల్లో తీసుకుని వెళ్తా అన్నాడు. నేను నిజంగానే వంట చేయలేదు అంది నెమ్మదిగా. నాకు తెలుసు నువ్వు చేయలేదని, నాకు దూరంగా ఉండలేక అలాగే నా నుండి దూరంగా వెళ్ళిపోవాలనే ఆలోచన నువ్వు వంట చేయవు అని నాకు తెలుసు, కానీ ఇంటి నుండి క్యారేజ్ తీసుకుని రమ్మని శశికి చెప్పి ఆఫీస్ నుండి వస్తూ తెచ్చా అన్నాడు ఆర్య. ఆర్యని చూసిన ఆర్తి దగ్గరికి వచ్చి నుదుటిపై ముద్దు పట్టి, ఏం ప్రాబ్లం అయినా నేను చూసుకుంటా, నన్ను నమ్ము అన్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకుని వెళ్ళి ఆర్తికి తినిపిస్తూ ఆర్య కూడా తిని, రెస్ట్ తీసుకో, నైట్కి వస్తా, ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, త్వరగా వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆర్య. ఆర్య వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ అలా సోఫాలోనే నిద్రపోయింది. ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అన్న రోహి మాట విని, రోహి బంగారం ఎలా ఉన్నావు, నానమ్మని ఇబ్బంది పెడుతున్నావా, లేదు కదా అంది ఆర్తి. అమ్మా, నీ నానమ్మని ఇబ్బంది పెట్టుకుంటున్నా, నానమ్మ నన్ను హాస్పిటల్కి తీసుకుని వచ్చి నాన్నమ్మ ఫ్రెండ్తో నన్ను ఇబ్బంది పెట్టిస్తుంది అన్నాడు. అవునా, నీ నానమ్మకు చెప్తాలే అంది. వద్దులే పాపం, నానమ్మ ఫీల్ అవుతుంది, నేను చూసుకుంటాలే అన్నాడు. ఆర్తి నవ్వి, నానమ్మకు ఫోన్ ఇవ్వు అంది. అప్పుడే అక్కడికి వచ్చిన దేవిక గారు ఫోన్ తీసుకుని రోహిని టీవీ చూడమని పంపి, ఆర్తి టెస్ట్లన్నీ చేశారు, ఇంకా రిపోర్ట్స్ రాలేదు, టెన్షన్ లేదు, నీకు ఏమైనా అవసరమైతే నాకు చెప్పు అని చెప్పి కాల్ కట్ చేశారు. ఆర్య క్యాబిన్ నాక్ చేసి, మై కమిన్ అంది నిషా. నిషాని చిరాగ్గా చూసి, నువ్వేంటి ఇక్కడ అన్నాడు. నిషాని పైనుండి కింద వరకు చూస్తూ, రెడ్ కలర్ డ్రెస్లో నెక్ టైట్ టీషర్ట్, ఒక చిన్న షార్ట్తో చాలా సెక్సీగా, బట్టల కన్నా బాడీ ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్య అలా చూడటంతో ఇంకా ముందుకు వంగి, అదే ఏదో అగ్రిమెంట్ అన్నావంట కదా, డాడ్తో ఈరోజు సైన్ చేస్తే టైం వేస్ట్ కాకుండా వర్క్ చేయొచ్చని కదా అనంది. అవును, వెరీ గుడ్ అని శౌర్యకు కాల్ చేసి అగ్రిమెంట్ పేపర్స్ తీసుకుని రమ్మని చెప్పాడు. క్యాబిన్లోకి వచ్చిన శౌర్య అక్కడ ఉన్న నిషాన్ చూసి, అందుకనేనా ఆఫీస్లో అబ్బాయిలు ఒక దగ్గరగా నిలబడి అస్సలు నుంచోలేకపోతున్నారు, ఈవిడ గార్డెన్ చూసా అని అనుకున్నాడు. ఆర్య దగ్గరికి వచ్చి నిషాతో, జాగ్రత్త, చెల్లి చూస్తే అయిపోతావు అన్నాడు నెమ్మదిగా. నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు అని నిషాని చూసి అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చి చదివి సైన్ చేయి అన్నాడు ఆర్య. నిషా చూపు ఆర్య మీదే ఉంది. ఆర్యను చూస్తూ, నీ మీద నమ్మకం ఉంది ఆర్య, ఎక్కడ సైన్ చేయాలి అని ఇంకా ముందుకు వంగి, నిషా కూర్చో ముందు, ఒక పేపర్ చదివి ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకా వర్క్ ఎలా చేస్తావు అన్నాడు ఆర్య. అందుకే కదా నీ దగ్గర వర్క్ నేర్చుకోవాలనుకుంది, నీ పర్సనల్ సెక్రటరీగా ఉండి అని నేర్చుకుంటా అంది. వయ్యారాల పోదు, చూడు నాకు వర్క్ నేర్పించేంత టైం లేదు, అండ్ నా పర్సనల్ సెక్రటరీ పోస్ట్ ఖాళీగా లేదు, నీకు 3 నెలల టైం, ప్రాజెక్ట్ 3 monthsలో కంప్లీట్ చేయాలి, నీ వల్ల ప్రాజెక్ట్కి లాస్ వస్తే నీవే లాస్ భరించాలి, ఇక నువ్వు ఎంప్లాయ్ మాత్రమే, ఎక్స్ట్రా సేల్ చేస్తే నిన్ను వెంటనే డిస్మిస్ చేసి రైట్స్ నాకు ఉన్నాయి, నా క్యాబిన్కి పర్మిషన్ లేకుండా రాకూడదు, ఆలోచించుకుని సైన్ చేయి అన్నాడు ఆర్య.
3 నెలల టైం ఉంది కదా అని సైన్ చేసింది నిషా. వెళ్తున్న నిషాని చూసి ఆగు నిషా అన్నాడు ఆర్య. నిషా సెక్సీ లుక్స్ ఇచ్చి డిన్నర్కి వెళ్ళామా ఆర్య అంది. తనని చూసి టెంప్ట్ అయ్యాడు. ఎలా 1 వీక్ వస్తే ఫ్లాట్ అయిపోతాడో అని ఊహించుకుంటూ ఆర్య సీరియస్ లుక్ ఇచ్చి ఇది ఆఫీస్ క్లబ్ కాదు, ఎక్కడ ఎలా ఉండాలో ముందు నేర్చుకో. ఈసారి ఆఫీస్కి వస్తే మా ఆఫీస్లో డ్రెస్ కోడ్ ఉంది, అలా రా. నీ ఇష్టం వచ్చినట్టు డ్రెస్ వేసుకొని రాకు, ఇంక వెళ్ళు అన్నాడు ఆర్య. నిషా కోపంగా బయటికి వెళ్తూ ఫ్రెండ్గా వచ్చినప్పుడు నయం, మామూలుగా మాట్లాడేవాడు, ఆఫీస్లో జాయిన్ అవుతా అంటే ఒక ఎంప్లాయీగా ట్రీట్ చేస్తున్నాడు, నీ సంగతి చెప్తా అనుకొని వెళ్ళిపోయింది. ఆర్య ఇంటికి వెళ్ళి యశోద గారి ఒళ్ళో పడుకుని కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు. ఇంతసేపైనా అమ్మ మాట్లాడటం లేదు, అమ్మ ఫేస్ చూస్తుంటే దీనికో బాధపడుతున్నట్లుంది అని అనుకుంటూ అమ్మా అని పిలిచాడు. యశోద గారు ఆలోచన నుండి బయటకు వచ్చి ఏంటి కన్నా అన్నారు. ఏమైందమ్మా, నిన్నటి నుంచి చాలా డల్గా ఉన్నావు, నేను నైట్స్ ఇంటికి రావట్లేదనా? నా లైఫ్కి సంబంధించిందమ్మా, అది లేకపోతే నేను బతికి ఉన్నా లేనట్లే అని అనేశాడు. అర్థం చేసుకో అన్నాడు ఆర్య కొంచెం ఎమోషనల్గా. యశోద గారు ఆర్య నోరు మూసేశారు. అలాంటి మాటలు వద్దు అన్నట్లు. అక్కడే ఉన్న రామకృష్ణ గారు ఒక ప్రాజెక్ట్ కోసం నువ్వు బతికి ఉన్నా లేనట్లేనా? నాకు తెలియని ప్రాజెక్ట్ ఏంట్రా అన్నారు. డాడ్ మీకు ఇప్పుడు చెప్పలేను, ముందు అమ్మ సంగతి చూడండి. అమ్మ అలా ఎందుకుంది? మీరు అమ్మతో గొడవ పడ్డారా? అమ్మని ఏమన్నారు అన్నాడు ఆర్య. మరీ బాగుందిరా, మీ తల్లి కొడుకులు కూడా నీకోసం మీ అమ్మ, మీ అమ్మ కోసం నువ్వు, మధ్యలో నా కొడుకు ఏమి చేశాడు అని అంటూ వచ్చాడు భారతమ్మ గారు. డార్లింగ్ నిన్ను మా అమ్మని చూసుకొని చెప్పానా, ఏం చేస్తున్నావు అన్నాడు ఆర్య. అవునరా నేను చూస్తున్నా, నిన్నట్టుండి ఎందుకో డల్గా ఉంది అన్నారు భారతమ్మ గారు యశోదాని చూస్తూ. అప్పుడే అక్కడికి వచ్చిన శశి యశోదా గారి పక్కన కూర్చుంది. శశి ఆర్య ఇద్దరు యశోదా గారి బుగ్గలపై ముద్దులు పెట్టి మేము ఎక్కడికి వెళ్తామమ్మా నిన్ను వదిలి అన్నారు. రామకృష్ణ గారికి యశోదా గారి మీద డౌట్ వచ్చింది, అడిగి తెలుసుకోవాలి అనుకున్నారు. అమ్మా నేను వెళ్తా, వర్క్ ఉంది. శశి అమ్మను చూసుకో, రేపు నుండి ఆఫీస్కి వచ్చే నేను వచ్చి పికప్ చేసుకుంటా, డిన్నర్ సవ్యతో చేస్తా అని అందరికీ బై చెప్పి ఆర్తి ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. యశోదా గారి కోసం ఎదురు చూస్తూ నిద్రపోయారు రామకృష్ణ గారు. సడన్గా 2 గంటలు తెలివి వచ్చిన రామకృష్ణ గారికి పక్కనే యశోదా గారు కనపడకపోయేసరికి శశి రూమ్లో పడుకుంది అనుకుని శశి రూమ్కి వెళ్ళిన యశోదా గారు అక్కడ ఉండరు. డౌట్ వచ్చి గెస్ట్ రూమ్లో చూడగా అక్కడ పడుకుని ఉన్న యశోదా గారిని చూసి తనకు వచ్చిన డౌట్ కన్ఫర్మ్ చేసుకుని ఒకసారి దేవికతో మాట్లాడాలి అనుకుని తన రూమ్కి వెళ్ళిపోయారు. ఆర్య పెళ్ళికొట్టగానే ఆర్తి తలుపు తీసి లోపలికి వస్తూనే ఆర్తిని హక్ చేసుకుని రేపటి నుండి ఆఫీస్కి వచ్చే బంగారం, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు ఆర్య. ఆర్యని ఒక చూపు చూసి వెళ్ళి సోఫాలో కూర్చుంది. ఆర్తి పక్కన కూర్చుని భుజంపై తలపెట్టి డిన్నర్ చేద్దామా, ఆకలేస్తుంది అన్నాడు. ఆర్తి సైలెంట్గా డైనింగ్ టేబుల్పై డిషెస్ సర్ది ఇద్దరికీ వడ్డించి చైర్లో కూర్చొని సైలెంట్గా తినటం స్టార్ట్ చేసింది. ఆర్య కూడా ఏమీ మాట్లాడకుండా డిన్నర్ కంప్లీట్ చేశాడు. ఆర్తి మనసులో కష్టపడి వంట చేసా బాగుందంటే ఈయన గారి సౌమ్యం పోతుందో మరి, చిన్న ముద్దిచ్చి బాగుంది బంగారం అనొచ్చు కదా అనుకొని అమ్మో నేను ఇలా ఆలోచిస్తే ఎప్పటికీ ఆర్యని వదిలి దూరంగా వెళ్ళలేను అనుకుంది. మళ్ళీ ఆర్తిని అబ్జర్వ్ చేస్తూ తినేశాడు ఆర్య. ఆర్తికి టేబుల్ సదడంతో సాయం చేసి హాల్లోకి వచ్చి ఆర్తిని సోఫాలో కూర్చోబెట్టి ఆర్తి ఒళ్ళో పడుకొని బంగారం ఫుడ్ సూపర్గా ఉంది, నా కోసం ప్రేమగా వండావు కదా అన్నాడు ఆర్తి చేతిని ముద్దు పెట్టుకొని. ఆర్తికి మనసు హ్యాపీగా అనిపించినా పైకి మాత్రం నేను నీతో మాట్లాడాలి అంది. మాట్లాడు బంగారం, ఇక్కడే ఉన్నాగా, నువ్వు కూర్చో ముందు, ఇలా ఉంటే నేను ఎలా మాట్లాడతాను అంది. ఆర్య బుద్ధిగా సోఫాలో కూర్చొని చెప్పు అన్నాడు. నేనేం చెప్పినా ఒప్పుకుంటావా అంది డౌట్గా. నువ్వు నా భార్య ఇది ఫిక్స్, అలాగే నాకు నువ్వు ఎప్పుడు అంటే నేను పోయే వరకు నాతోనే ఉండాలి, ఇది నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఏం చెప్పినా ఒప్పుకుంటాను అన్నాడు. ఆర్తి సీరియస్గా చూసి సరే అయితే నువ్వు చెప్పింది నేను ఒప్పుకోవాలంటే నేను చెప్పింది నువ్వు చేయాలి అంది ఆర్తి. సరే చేస్తా, మనకి పెళ్ళైన సంగతి ఎవరికీ తెలియకూడదు, నేను ఆఫీస్కి పిఏగా వస్తాను, నేను కొన్ని రోజులు యూఎస్ వెళ్ళాలి, నాతో మీరు కూడా రాకూడదు అంది. అప్పటికి గుర్రుమని చూస్తున్న ఆర్యని చూసి చెప్పు చేస్తావా చెయ్యవా అంది. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అని క్లియర్ చేస్తే నీకు మాటిస్తా అని. ఎన్ని రోజులు మనకి పెళ్ళైన సంగతి చెప్పకూడదు అన్నాడు. అది కొన్ని రోజులు అంటే
రోజులా, నెలలా, సంవత్సరాలా అన్నాడు కోపంగా. ఆర్య అర్థం చేసుకో, త్వరగానే చెప్తాం అంది. ముందు దీని భయం ఏంటో తెలుసుకుంటే అప్పుడు కానీ ఆర్తి ఓపెన్ అవ్వదు అనుకుని, సరే యూఎస్ ఎందుకు, నీతో నేను వస్తాను అన్నాడు. లేదు నువ్వు వద్దు, నేను ఒక్కదాన్ని వెళ్తాను అంది. మీ అమ్మకి బాగాలేదా చెప్పు, నేనే ట్రీట్మెంట్ చేయిస్తా అన్నాడు. అమ్మలేదుగా. చంపేశాడు అంది ఏడుస్తూ. చంపేశాడా? ఎవరు ఎవరు చంపాడు అన్నారు. ఎవరు చంపుతారు, నువ్వు కరెక్ట్గా వెళ్ళేదా, చనిపోయింది హార్ట్ అటాక్తో అంది కంగారుగా. ఆ క్షణం ఆర్తి చెప్పింది నిజమా? నేను కరెక్ట్గా వెళ్ళేదా అనుకొని మనసులో డౌట్గా ఉన్నా, ఓకే నేను సరిగ్గా వెళ్ళలేదే అనుకుంటా, యూఎస్ ఎందుకు అన్నాడు. నాకు తెలిసిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం, నేను పక్కన ఉండాలి, నేను లేకపోతే ట్రీట్మెంట్ తీసుకోడు అంది. ఎప్పుడు వెళ్ళాలి? నేను కూడా నీతో వస్తా, ఒప్పుకోవే ప్లీజ్ అన్నాడు. ఆంటీ ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు. నీవు వద్దు ఆర్యన్, అసలు నీకు చెప్పకుండా వెళ్ళాలి అనుకున్నా, శశి చెప్పింది. నీవు నా కోసం ఎంత బాధపడ్డావో అందుకే నీకు చెప్తున్నాను. చెప్పు సరేనా అంది. ఒక నిమిషం సైలెంట్గా ఉండి, సరే ఎవరితో నేను చెప్పను, మన పెళ్లి సంగతి, అలాగే నువ్వు దూరం అవుతున్నావు అనిపిస్తే మాత్రం ఒక్క క్షణం కూడా ఆగదు. ఆఫీస్లో నా పిఏగా ఓకే, అందరి దృష్టిలో మాత్రమే, నాకు మాత్రం నా వైఫే ఆఫీస్లో కూడా. నీతో మాత్రం అన్నీ నొక్కి నొక్కి చెప్పి యూఎస్ రాను, నీవు ఎప్పుడు వెళ్ళాలి అంటే అప్పుడు ఏర్పాటు చేస్తా అన్నాడు. థ్యాంక్స్ ఆర్యన్, నువ్వు ఒప్పుకున్నందుకు అంది. హలో మేడం, నేను చెప్పింది ఇంకా అవ్వలేదు అన్నాడు. ఆర్తి డౌట్గా చూసి ఏంటి అన్నట్లు ఒక లుక్ ఇచ్చింది. మనిద్దరం భార్యాభర్తలే కదా అన్నాడు. అవును, మరి నేను నీకు దూరంగా ఉండను అన్నాడు ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి. అంటే ఆఫీస్లో బుల్లి రొమాన్స్, ఇంట్లో చిట్టి చిట్టి రొమాన్స్, బెడ్రూమ్లో నో వే అంది. అంటే ఆఫీస్లో ఇంట్లో రొమాన్స్ ఓకే కదా, ఆర్తి ఫ్లోలో ఓకే, బెడ్రూమ్లో నో అంది. బెడ్రూమ్లో నేను నిన్ను ఏం చేయను, ఓన్లీ హక్ చేసుకుని పడుకుంటా, అది చెప్తుంటే ఏదో అంటున్నావు, ఏంటి సంగతి? మన ఫస్ట్ నైట్ గుర్తుకు వచ్చిందా, సెకండ్ నైట్కి ప్రొసీడ్ అవుదామా అన్నాడు ఆర్తి నడుము వంపుల్లో చేతులు ప్రెస్ చేసి. అందుకే కదా ఒక్కడే కన్నా అంది మత్తుగా. ఆర్య తీసి వాట్ ఒక్కడా అన్నాడు. ఆర్తి మనసులో అమ్మో రోహి కోసం తెలిసిపోతుందేమో అనుకొని, ఒక నైట్ చాలు, సెకండ్ నైట్ అనుకుంటున్నా అంది. పైకి లేచి మన పెళ్ళి అందరికీ తెలిసే వరకు నో అంది. ఓకే రా నిద్ర వస్తుంది అని ఆర్తిని ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టి హక్ చేసుకుని పడుకున్నాడు. ఇది నాతో ఏదో దాస్తుంది, కనిపెట్టాలి అనుకుని నిద్రపోయాడు. ఆర్తి కూడా అమ్మయ్య ఒప్పుకున్నాడు. యూఎస్ వెళ్ళిన తర్వాత నేను రోహి ఇక్కడే ఉండిపోయేలా ఆంటీని హెల్ప్ చేసుకోమని చెప్పాలి అని దానికి ప్లాన్ చేసుకుని ఆర్యాని గట్టిగా హక్ చేసుకుని పడుకుంది. మర్నాడు ఆర్తి రెడీ అవ్వమని చెప్తే ఇంటికి వెళ్ళి శశిని తీసుకుని ఆఫీస్లో డ్రాప్ చేసి ఆర్తి దగ్గరికి వచ్చి ఆర్తిని తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు. ఆర్య కారు పార్కింగ్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఆర్తిని లోపలికి వెళ్ళమని సైక్ చేశాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కారు నుండి నిషా దిగింది. ఆర్తి నిషాని చూసి పక్కకు వెళ్ళి దాక్కుంది. నిషాకి ఆర్తి కనిపించరు. ఆర్తి నిషా కనిపిస్తుంది కానీ ఆర్య కనిపించలేదు. ఆర్యకు మాత్రం ఇద్దరు కనిపిస్తున్నారు. నిషా వెళ్ళే వరకు కూడా ఆర్తి వెళ్లకుండా అక్కడే ఉండిపోయింది. నిషా వెళ్ళిన తర్వాత అమ్మయ్య అనుకుని పక్క చూడగా ఆర్య ఆర్తినే చూస్తున్నాడు. ఏం తెలియనట్టు ఇంకా వెళ్ళలేదు అన్నాడు. అది నీకోసమే రా వెళ్దాం అని ముందుకు వెళ్ళబోయింది. ఆర్తికి నిషా తెలుసా? ఎలా? నిషాను చూసి ఎందుకు దాక్కుంది తెలుసుకోవాలనుకుని ఆర్తి వెనక వెళ్ళిపోయాడు. ఆర్తికి నిషా తెలుసా? ఎలా తెలుసు అనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళి ఆర్తి ఏం చేస్తుందో అని సీసీ కెమెరా నుండి చూస్తున్నాడు ఆర్య. ఆర్తి తన క్యాబిన్కి వెళ్ళి ఇది ఇక్కడ ఎందుకుంది అని అటు ఇటు తిరుగుతూ ఇప్పుడు ఏం చేయాలి, అది నన్ను గుర్తుపడితే నిషా కోసమే ఆర్తి టెన్షన్ పడుతుందని తెలిసి తను అడిగిన చెప్పదని శశిని పిలిచి ఆర్తిని కలిసి మాట్లాడమని చెప్తాడు ఆర్య. శశిని చూడగానే అది ఇక్కడ ఏం చేస్తుంది అంది ఆర్తి. అదెవరు? ఆహా నిషానా, నీకు తెలుసా నిషా అంది శశి. లేదు ఎక్కడో చూసినట్లు ఉంటే అడిగాను అంతే, నీ వెళ్తాను మీ అన్నయ్య క్యాబిన్కి అని వెళ్ళిపోయింది. సీసీ క్యామ్ చూస్తూ ఆర్యాకి శశి కూడా ఎందుకో నిషాని చూసి భయపడుతుంది అని అర్థమే నెమ్మదిగా తెలుసుకోవాలి అని అనుకున్నారు. ఆర్య క్యాబిన్కి వెళ్ళి ఆర్తికి అక్కడ నిషాని చూసి డోర్ దగ్గరే ఆగిపోయింది. హే డోర్ నాక్ చేసి రావాలని తెలియదా అంది నిషా. లుక్ నిషా,
షీ ఈజ్ మై పిఏ ఆర్తి అండ్ ఆర్తికి అలాంటి ఫార్మాలిటీస్ లేవు, షీ ఈజ్ మై పర్సనల్ అన్నాడు సీరియస్గా. ఓహో ఈవిడి గారేనా? పిఏ అనుకొని పిఏ అయినా ఎంప్లాయ్ కదా ఆర్య అంది నిషా. కాల్ మీ సార్ అని. ఆర్తి ఎక్కడే ఉన్నాయేంటి, రా లోపలికి అని నిషాని చూసి వర్క్ ఏంటన్నది శౌర్య అని అడుగు, చెప్తాడు. నో యూ కెన్ గో అన్నాడు. నిషా ఆర్తిని చూస్తూ వెళ్ళిపోయింది. ఆర్య కావాలనే ఆర్తి వస్తుందని నిషాని రమ్మని చెప్పాడు. నిషా వెళ్ళిన తర్వాత ఆర్తిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని బంగారం ఎందుకు టెన్షన్ పడుతున్నావు అన్నాడు. అది అది అని అమ్మ ఎక్కడెందుకుంది అంది. నీకు తెలుసా నిషా అన్నాడు. ఆహా నాకు తెలీదు, ఎక్కడో చూశాను అనిపించింది అందుకే అడిగా, అంతే అంతే నాకు హెడేక్గా ఉంది అంది. అవునా లోపలికి వెళ్ళు, మన పర్సనల్ రూమ్ ఉంది, రెస్ట్ తీసుకో అని ఆర్తిని రూమ్లోకి పంపి నిషా ఆర్తిని చూసి ఎందుకు రియాక్షన్ ఇవ్వలేదు తెలిసినట్లు, కానీ ఆర్తి నిషాని చూసి భయపడుతుంది. ఏమైంది, నెమ్మదిగా ఆర్తిని అడగాలి అనుకొని వర్క్లో పడిపోయాడు. రూమ్లోకి వెళ్ళిన ఆర్తి కొంచెం రిలాక్స్ అయ్యి, అంటే నిషాకు నేను తెలియదు అమ్మయ్య అనుకొని ఆ రోజు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంది. ఆర్తి కొంచెం నీరసంగా ఉండటంతో, ఆర్తి ఏంట్రా ఈ మధ్య కొంచెం నీరసంగా ఉంటున్నావు, హాస్పిటల్కి వెళ్దామా అన్నారు ఆర్తి అమ్మగారు సంయుక్త. నేను వెళ్తానులే అమ్మా, ఇద్దరు ఇంట్లో లేకపోతే మామయ్య తిడతాడు అని ఆర్తికి కూడా డౌట్ వచ్చి డేట్ చూసుకుని తన ఫ్రెండ్ అమ్మగారు డాక్టర్ అని ఆవిడ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ టెస్ట్ చేసి, ఆర్తి ఎందుకు కంగారు పడతావు, మీ మామయ్య సంగతి తెలుసు కదా, ఇప్పుడు నీకు 2 నెల, ఈ విషయం అబ్బాయికి తెలుసా అన్నారు. లేదండి ఇప్పుడు చెప్తా అంది. త్వరగా పెళ్లి చేసుకోండి, నేను ఆర్యని చూశాను, చాలా మంచివాడు, వెళ్ళి ఆర్యకి చెప్పి త్వరగా ఒక ఇంటిదానం అయితే మేము చాలా హ్యాపీ అన్నారు. సరే ఆంటీ ఆర్య దగ్గరికి వెళ్తాను అని ఆర్యకు కాల్ చేసింది. చెప్పంగారా నేను గుర్తుకు వచ్చానా అన్నాడు. ఆర్యన్ ఆగు, ముందు నేను చెప్పేది విను, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఎక్కడికి రాను అంది ఆర్తి. ఆర్తి లంచ్ టైం అయింది కదా, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అన్నాడు. పలానా చోట ఉన్నా అని చెప్పింది. ఆ రెస్టారెంట్కి వచ్చి నేను వచ్చేస్తున్నాను అని కాల్ కట్ చేసి ఆర్తి దగ్గరికి బయలుదేరే సమయానికి ఆర్యకి ఫోన్ వచ్చింది. ఆర్య చెప్పిన రెస్టారెంట్కి వెళ్ళింది. ఆర్తి లోపలికి వచ్చి కార్నర్ సీట్లో కూర్చొని ఆర్య కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో ఆర్య కాల్. ఆర్యన్ నేను వచ్చేసాను, నీకు టైం పడుతుందా అని అంది. ఆర్తి బంగారం ఇంటి నుండి ఫోన్, నాన్నమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందంట, నన్ను కలవరిస్తుంది అని డాడ్ కాల్ చేశారు, నేను అర్జెంటుగా వెళ్ళాలి, నువ్వు ఏదో ఇంపార్టెంట్ విషయం అన్నావు అన్నాడు ఆర్య. నువ్వు అమ్మమ్మని చూసిరా ఆర్యన్, నువ్వు వచ్చిన తర్వాత చెప్తా, నువ్వు ఎదురుగా ఉన్నప్పుడే చెప్పాలి, నువ్వు కంగారు పడకు, త్వరగా వచ్చే, నీకోసం ఎదురు చూస్తూ ఉంటావు అంది. ఆర్య కంగారులో ఆర్తి ఉంటామన్నది గుర్తుకు పెట్టుకోలేదు. సరే ఆర్తి జాగ్రత్త, అవసరమైతే కాల్ చేయి అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆర్తి వెళ్ళిపోతామని పైకి లేచే టైంలో ఆర్య అన్న పేరు విని పక్కకు చూసింది. వాళ్ళకి ఆర్తి కనిపించదు, కానీ వాళ్ళ ఆర్తికి కనిపిస్తున్నారు. ఒక అమ్మాయి చేతిలో ఆర్య ఫోటోని చూపిస్తూ, మీకు చెప్పి 2 రోజులైంది, నా ఆర్యని వలలో వేసుకున్న అమ్మాయిని ఫినిష్ చేయండి అని చెప్పి, అది ఎంత త్వరగా చేస్తే ఆర్య నాకు అంత దగ్గర అవుతాడో అంది. అదే పనిలో ఉన్నా మేడం, ఆ అమ్మాయి ఫోటో సంపాదించాము అని పక్కనున్న వాడిని, ఒరే కార్లో అమ్మాయి ఫోటో ఉంది తీసుకునిరా అన్నాడు. వాడు సరే అన్నా అని వెళ్ళాడు. చచ్చేదాని ఫోటో నాకెందుకు, అది ఎలాగో చేస్తుంది కదా, మీకు వారం టైం, ఈ లోపల అది చచ్చింది అని నాకు చెప్పాలి, బంగారం బంగారం అని దాన్నే తలుచుకుంటూ ఉంటాడు ఆర్య అని. నాకు పని ఉంది అని వెళ్ళిపోయింది. అప్పుడే అన్న ఫోటో అని ఇచ్చాడు. ఫోటో చూడకుండానే వెళ్ళిపోయింది. సరే ఫోటో చూస్తూ చాలా అందంగా ఉందిరా, పాపం మన చేతిలో చావబోతుంది అని అన్నాడు. ఆర్తికి అర్థమైపోయింది ఆ ఫోటో తనదే అని. అక్కడ నుండి వాళ్ళకి కనపడకుండా వెళ్ళిపోయింది. ఆర్తి ఫోటో నిషా చూడలేదు, అందుకే ఆర్తిని గుర్తుపట్టలేదు. ఆర్య కూడా లాస్ట్ రోజు అంటే భారతమ్మ గారికి హార్ట్ అటాక్ వచ్చింది అని హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆర్తికి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. భారతమ్మ గారిని డిశ్చార్జ్ చేసిన వెంటనే ఊటీ వెళ్తాడు. అక్కడ ఎవరిని అడిగినా ఆర్తి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలీదు అని చెప్తారు. ఆర్తి కోసం పిచ్చోళ్ళ తయారయ్యి ఆర్యని, శశి, శౌర్యల్ని కలిసి ఇంట్లో వాళ్ళ కోసం అయినా నువ్వు బాగుండాలి, ఈ మధ్యనే కదా నాన్నమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది, నీకేమైనా అయితే
ఇంట్లో వాళ్ళు ఎవరు తట్టుకోలేరు అని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చి ఆఫీస్కి వెళ్తే వర్క్లో పడైనా మర్చిపోతాడని రామకృష్ణ గారు ఆఫీస్ బాధ్యతలు అప్పగిస్తారు. అది అంతా గుర్తు తెచ్చుకొని సడన్గా ఏదో గుర్తుకు వచ్చి ఫోన్ ఓపెన్ చేసి ఆర్తి కాల్ రికార్డ్ తీస్తాడు. ఆర్య ఆర్తి ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాట రికార్డింగ్ చేసుకుని నైట్ టైం వింటూ ఉండేవారు. ఆ రోజు ఏదో చెప్పాలనింది, ఏ విషయం కోసం అని అనుకుంటూ లాస్ట్ డే ఆర్య ఆర్తిలా కాల్ రికార్డ్ చేసి వింటూ సడన్గా ఆగి రివైండ్ చేసి మరలా విన్నాడు. వెంటనే రూమ్లోనికి వెళ్ళాడు. ఆర్తి నిద్రపోతూ కనిపించడంతో ఆర్తి దగ్గరికి వచ్చి నుదుటిపై ముద్దు పెట్టి శౌర్య క్యాబిన్కి వెళ్తాడు. శౌర్య ఆర్యను చూసి, ఏంట్రా నా క్యాబిన్కి వచ్చావు, ఏమైనా అర్జెంట్ వర్క్ ఉందా అన్నాడు. ఆర్య చైర్లో కూర్చొని, ఒక డౌటు, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి ఫోన్ చేసింది. నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు చెప్పాలి, నీకోసం ఎదురు చూస్తూ ఉంటావు అంటే అర్థం ఏంటి అన్నాడు ఆర్య. ఆర్యను పై నుండి కింద వరకు చూసి, ఏంట్రా ఈ క్వశ్చన్స్ అన్నాడు. అప్పటి వరకు డోర్ దగ్గర నిలబడి ఉన్న శశి, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అనే సంగతి ఆ అబ్బాయికి చెప్పాలి అనుకుంటుంది అంది. శశి చెప్పేది విని నైట్ ఒకడిని కన్నా అని మాట మార్చేయటం గుర్తుకు వచ్చింది ఆర్యకి. ఆర్య ఎక్సైట్ అవుతూ, అంటే ఆ రోజు ఆర్తి చెప్పాలనుకుంటుంది తను ప్రెగ్నెంట్ అనా అన్నాడు ఆర్య. ఆర్తి ప్రెగ్నెంట్ ఏంట్రా అంటే మీరిద్దరూ అని ఆగిపోయాడు శశి చూసి. శశి కూడా అయోమయంగా చూస్తుంది. ఆ రోజు నానమ్మకి హెల్త్ బాగాలేదు వల్ల పట్టించుకోలేదు, తర్వాత ఆర్తి కనపడక ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చి విన్నా అన్నాడు. మరి ఆర్తి దగ్గర పాప కానీ ఉండాలి కదా అన్నాడు శౌర్య. నిద్రలో బాబు హెల్త్ ఆర్యకు దూరంగా వెళ్ళిపోతా అని కలవరిస్తుంది. అంటే యూఎస్ వెళ్ళాలి అంటుంది కూడా, అంటే బాబు హెల్త్ కోసమే అనుకుంటా అన్నాడు ఆర్య. ఆర్తిని అడుగుదామా అంది శశి. వద్దు శశి, అడిగినా చెప్పదు, నేను తెలుసుకుంటా అని ఏదో గుర్తుకు వచ్చి శశి ఒక పని చేయి అని ఆర్య శశికి ఏం చేయాలో చెప్పాడు. అంటే నీ ఉద్దేశం అన్న శశితో ఒక చిన్న డౌట్ క్లారిఫై చేసుకుంటే నేను అనుకున్నది నిజమే అయితే నా పని ఈజీ అవుతుంది అన్నాడు. నా బంగారం దగ్గరికి వెళ్ళాలి, ఏదైనా వర్క్ ఉంటే నువ్వు చూసుకో అని ఆర్తి దగ్గరికి వచ్చి ఆర్తిని గట్టిగా హాక్ చేసుకొని, ఏమైందో చెప్పవు, మన కొడుకా కూతురా వెంటనే చూడాలనుంది, నువ్వు నాకు తెరిచిన పుస్తకం అనుకున్నా, నువ్వు పరిచయం అయ్యి నిన్ను ప్రేమించే వరకు నీకోసం అన్నీ తెలిసే అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది నీ లైఫ్లో నేను ఉన్నప్పుడు కూడా నీ బాధ నాతో షేర్ చేసుకోలేదు అని. నీ సంతోషం మాత్రం నాకు చెప్పి నీ బాధను నాకు చెప్పలేదు. నైట్ మీ అమ్మ కోసం అడిగితే చంపేశారన్నావు, మరలా మాట మార్చేశావు. నాకేదో అవుతుంది అని కంగారు పడుతున్నావు కదా, ఇల్లు ఉన్న భయాన్ని పోగొట్టి నువ్వు హ్యాపీగా ఉండేలా చూస్తాను అని అనుకుంటూ నిద్రపోయాడు. ఆర్తి కూడా ఆర్యాని హ్యాక్ చేసుకుని పడుకుంది. హాయ్ అండి, హలో. స్టోరీ బాగుంది కదా. రేపు మార్నింగ్ కరెక్ట్గా ఇదే టైంకి దీని నెక్స్ట్ ఎపిసోడ్ నేను పోస్ట్ చేస్తాను అన్నట్టు. స్టోరీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. రేపు మార్నింగ్ మళ్ళీ మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. అంతవరకు నమస్తే.